మహోన్నత దయల తండ్రి, ప్రేమస్వరూపిణి, సుప్రభ వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, మమ్మల్ని ఉదక స్నానం చేయించమని, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ ప్రజల్ని వాక్యం ద్వారా ఉద్ధరించమని, వాక్యం ద్వారా సరిచేయమని, బాగు చేయమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ యేసయ్య మడుచున్నాం తండ్రి. పవిత్ర అవసరలేగాలి. పేరేంటమ్మా? పవిత్ర అన్నయ్య. పెళ్ళయిందా? అయిందన్నయ్య. ఎంతమంది? మా ఆయన మహిమరాజు, బాబు ఇర్మయ్య, పాప ప్రీతి. ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు. మా మెంబరు, మా మినిస్ట్రీ విశ్వాసి 3 సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నీకు కొన్ని అడుగుతాను, బైబిల్ ఒకటి యథార్థంగా చెప్పు. నీకేమంటే ఇష్టం స్వీట్స్లో? పాలకోవా. డ్రెస్సుల్లో? చుడీదార్ ఇష్టం. చుడీదార్. మీ ఆయనకి ఏమి ఇష్టం? నాన్ వెజ్లో? మటన్ అన్నయ్య. మటన్. పిల్లలకి, కొడుకు ఏమి ఇష్టం నాన్ వెజ్లో? మటనే అన్నయ్య. కూతురికి? చికెన్ అన్నయ్య. దేవుడికి ఏమి ఇష్టం? నేనంటే ఇష్టం. అబ్బా, ఆహా, బైబిల్లో ఉందా? రెఫరెన్స్ చూపించమ్మా. నేను అమ్మంటే ₹1,00,00,000 చేత నీకు. దేవుడికి ఏమి ఇష్టం? ఒక నిమిషం ఇలాగే ఉండు. ఇంకో మైక్ తీసుకుని నాగేశ్వరరావు. నా పేరు నాగేశ్వరరావు. మా ఆవిడ పేరు పద్మశ్రీ. ఒక 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒకరు అనుష్క, లిఖిత. డన్. మీ ఆవిడకి ఏమి ఇష్టం? డ్రెస్సుల్లో చూడీదార్ ఇష్టం. మీ పెద్ద కూతురికి నాన్ వెజ్లో ఏమి ఇష్టం? చికెన్ అంటే ఇష్టం. చిన్న కూతురికి హాట్లో ఏమి ఇష్టం? చిప్స్ అంటే ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం? విరిగి నలిగిన మనసు అంటే ఇష్టం. బైబిల్లో ఉందా? దీంట్లోంచి సబ్జెక్ట్లో తీసుకెళ్తున్నా. బైబిల్లో అదే వచనం చూపిస్తావా? దేవుడికి విరిగి నలిగిన ఇష్టం అని ఉందా? ఊహించుకొని చెప్పొద్దు. మీ ఇద్దరు టక్మని మొగుడికి ఏది ఇష్టం అని చెప్పారు, టక్మని భార్యకి ఏది ఇష్టం అని చెప్పారు, టక్మని పెద్ద కూతురికి చిన్న కూతురికి సబ్జెక్ట్లో టక్ 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 అని చెప్పారు. దేవుడికి ఏమి ఇష్టం? దేవుడికి ఏమి ఇష్టం? అయిపోయింది, వెళ్ళిపోండి. నేటి క్రైస్తవం ఇలాగే ఉంది. వచనం చదవండి ఒకసారి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని గట్టిగా. ఇష్టం వేరు, ప్రీతి వేరు. పెరిదేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ₹1,00,00,000 సందేశం, మిమ్మల్ని సరిచేసే సందేశం. భార్య మధ్యలో వచ్చిందండి నాగేశ్వరరావుకి. భర్త జీవితంలో మధ్యలో పుట్టిన దగ్గర నుంచి నిన్ను కాచి కాపాడుతూ నువ్వే ప్రాణం అనుకుని నీ కోసం ప్రాణం పెట్టిన నీ దేవుడికి ఏది ఇష్టమో నీకు తెలియదు. పొద్దులేసిన కాంచి బైబిల్ తీసుకొని ప్రార్థనలు చేస్తూ పొద్దులేసిన కాంచి నీ భక్తి చేస్తున్నానని చెప్పి నీ దేవుడికి ఏది ప్రీతికరమో నువ్వు చెప్పలేవు. చెప్పండి, మీరు చెప్పండి, ఏది ప్రీతికరం? డైరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నాను దైవజనుడిగా. దేవుడికి ఏది ప్రీతికరం? అది రెఫరెన్స్తో సహా కావాలి. దేవుడికి ఇష్టం వేరు, ప్రీతికరం. ఇష్టం కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రీతి. చికెన్ అంటే కొంచెం నాకు ఇష్టం, మటన్ అంటే బాగా ఇష్టం నాకు, అంటే ఇష్టం కంటే చాలా రెట్లు ప్రీతి. ఇప్పుడు దేవుడికి ఏది ఇష్టం? అసలు దేవుడికి మనస్సు ఉంటుందని గ్రహించిన దౌర్భాగ్యులండి నేటి క్రైస్తవయంలో. దేవుడికి హృదయం ఉంటుంది, ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆయనకి, కొన్ని ప్రీతులు ఉంటాయి అన్న విషయం తెలియదు ఈరోజు. ఏం క్రైస్తవ్యం, ఏం భక్తి, ఏం ప్రార్థన, ఏం ఉపవాసాలు. ఇప్పుడు భర్తకి భార్యకి ఏమి ఇష్టమో తెలుసు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఐటెం తీసుకెళ్ళి సంతోషపెడతాడు. దేవుడికి ఏది ఇష్టమో నీకు తెలియకుండా నువ్వు దేవుణ్ణి ఎలా సంతోషపెడతావు? దేవుడికి ఏది ప్రీతికరమో తెలియకుండా నువ్వు దేవుణ్ణి ఎలాగా మైపరిపిస్తావు? రేపు పొద్దున పరలోకం ఎలా చేరతావు? నీ భక్తి అంతా అవసరాలు తీర్చుకుంటానికి తప్ప పరలోకం వెళ్తానికి ఉపయోగపడదు. నేను ఏదైనా మొహం మీద చెప్తాను, మొహమాటం లేని సేవకుడిని. మీరు కొడతారో నాకు అనవసరం. నేను దేవుని ఆత్మ కలిగి నేను ఏం చెప్పాలనుకున్నానో, దేవుడు నా హృదయంలో ఏది చెప్పమన్నారో ప్రార్థనాపూర్వకంగా నేను ఏది సిద్ధపడి వచ్చానో అదే చెప్తా. నేను మసిపూసి మారేడిగా చేయటం నాకు చాలా చిరాకు. చేస్తే పర్ఫెక్ట్ సేవ చేయాలి, లేదంటే వేస్ట్. సేవ వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. గట్టిగా మా కొలిగ్ ఉన్నాడు, ఒకసారి లేచి నుంచోవాలి. మల్లేష్ చూడండి ఒకసారి. ఇతను మా రైల్వేలో మా బ్యాచ్మేట్, రైల్వే ఎంప్లాయ్. అతను ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్. అతను ఇప్పుడు ప్రజెంట్ 80,000 డ్రా చేస్తున్నాడు. నాతో పాటు మేమిద్దరం రోజు కలిసి జాబ్ చేసేవాళ్ళం. అన్న థ్యాంక్ యూ సో మచ్, కూర్చోండి అన్న. నేను జాబ్ మానేస్తాను సేవ నిమిత్తం అన్నప్పుడు అన్నాడు, ఒకసారి ఆలోచించుకో, పిచ్చిగాని పట్టిందా? 22 సంవత్సరాల సర్వీస్ ఉంది నీకు, ఇంకా 22 ఏళ్ళ సర్వీస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. లేదన్నా, దేవుడు నన్ను పిలిచారు, నేను వదిలేస్తాను. జాబ్ చేస్తూ సేవ చేయలేనన్నా, మనసు సెట్ అవ్వదు, నాకు సెట్ అవ్వట్లేదు. సేవ చేస్తే ప్యూర్గా, పర్ఫెక్ట్గా, పూర్తిగా అన్నీ వదిలేసి విడిచిపెట్టి సేవ చేయాలన్నా.
కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు సేవకు వచ్చాను. నేను మొహమాటం లేని సేవకుడిని, నేను డబ్బులు ఆశించను, ఏది ఆశించను. దేవుడే సాక్ష్యం. అందుకని తక్కువ టైంలో ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్న దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి ప్రీతికరమైనది ఏది చూద్దాం ఈరోజు. దేవునికి ఎవరంటే ఇష్టం, ఇష్టం కంటే ఎవరంటే ప్రీతి, ఏం చేస్తే ప్రీతి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు వాక్యం మనకి బైబిల్ రూపంలో ఉంది. మంచికి ఆపోజిట్ చెడు, సత్యానికి ఆపోజిట్ అసత్యం, పరలోకానికి ఆపోజిట్ నరకం. దేవునికి ఏది ప్రీతికరం, దేవునికి ఏది అసహ్యకరం. మీకు కొన్ని పాయింట్లు మీకు సరిగ్గా వినున్నారు లేదో ఒకసారి నేను ఫాస్ట్గా చూపిస్తాను, తర్వాత చదువుకోండి. 1 యోహాను 4:16 దేవుడు ప్రేమాస్వరూపి అని ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 10:17 దేవుడు భయంకరుడు ఉంటుంది. ప్రేమకి భయంకరుడికి సంబంధం ఉండదు. రెండు ఒకే దేవుడు. ఒకే దేవుడిలో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ప్రేమ, 2 భయంకరుడు. ఆయన ప్రేమాస్వరూపి ఉన్నారు, అదే టైంలో ఆయన భయంకరుడుగా ఉన్నారు. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని. ఇక్కడ వరకు బాగానే తెలుసు అందరికీ, ఇది చిన్నపిల్లల వాక్యం, సండే స్కూల్ వాక్యం కాబట్టి. ఇప్పుడు చెప్పండి, నన్ను ప్రేమించే వారిని అబా ప్యాటర్నా, దాన్ని ఇలా తీసుకొచ్చి లింక్ ఎట్టిస్తారా? నన్ను గణపరచమని గణపరచండి, నన్ను ప్రేమించమని నన్ను సంతోషపెట్టే వాళ్ళని సంతోషపెడతాము. మీరు స్కూల్ పిల్లలు కాదు, నేను టీచర్ని కాదు. నన్ను ప్రేమించే వారిని 1000 తరాల వరకు కృప చూపించి కరుణిస్తాను. నన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడను నేనే. ద్వితీయోపదేశకాండం 7:9. తర్వాత నా మాట విని నాకు లోబడితే మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తాను. మీరు ఆశీర్వాదం పొందుకోరు, మీరే ఆశీర్వాదంగా మారిపోతారు ప్రపంచానికి. రెండవదిగా నా మీద తిరుగుబాటు చేసి నాతో వాదిస్తే నాశనమైపోతారు అని దేవుడు 1 సమూయేలు 2:10 చెప్పారు. కాబట్టి 2 తెలుసుకోవాలి. దేవుడికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు. దేవుడికి ఏది ప్రీతి, ఏది అసహ్యం. ఒక భార్య, చాలా జ్ఞానం కలిగిన భార్య, ఇల్లు కట్టుకునే భార్య, మ్యారేజ్ డేకి మంచి రెడ్ కలర్ శారీ కట్టుకుందంట. డోరు ఓపెన్ చేసి తలుపు తీయగానే వాళ్ళ ఆవిడ ఏమండి డార్లింగ్ అని అలా ఆయన్ని చూడంగానే రెడ్ కలర్ శారీలో సూపర్ ఉంటే పనికి మాలిదేనా కర్ర పెట్టి కొడతానే అన్నాడంట. మరి ఏంటిది, రెడ్ కలర్ శారీ 10,000 పెట్టి మ్యారేజ్ డే అని కొన్నానంటే, నాకు రెడ్ పడదని చెప్పానా నీకు? అవునా, సారీ, ఇది ఫస్ట్ భర్తకి ఇష్టమైందని మర్చిపోయి ఇంకా నేను వదలలేదండి, కొట్టాడంట. అంటే ఇప్పుడు ఏది ఇష్టమో తెలియకుండా, ఏది ఇష్టం లేదో తెలియకుండా ఒక భర్తని ఒక భార్య ఎలా సాటిస్ఫై చేస్తుంది? ఒక అమ్మా నాన్నని పిల్లలు ఎలా ఉంటే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టం ఉండదో. అరే మా నాన్న కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళకపోతే కొడతాడరా. నెగిటివ్ తెలియాలి, పాజిటివ్ తెలియాలి. దేవుడికి ఇష్టమైనవి తెలియాలి, దేవుడికి ఇష్టం లేనివి తెలియాలి. దేవుడికి ప్రీతికరమైనవి తెలియాలి, అసహ్యమైనవి తెలియాలి. 3 పాయింట్లు చూపిస్తా. ఫస్ట్ దానికన్నా మూలవాక్యాన్ని చదువుదాం ఒకసారి దయచేసి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దయచేసి అందరూ చూడండి. బైబిల్ తీసి ఫాస్ట్గా. ఎఫ్ఎస్సీ 5వ అధ్యాయం 8-10 వచనాలు. మీరు పూర్వబందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి తెలుసుకోండి. చూడండి, మనం ఏదో భక్తి చేసి వెళ్ళిపోతున్నాం కదా, నేను బాగానే బైబిల్ చదువుతానన్నయ్య, నేను బాటలు ఇరగదీసేస్తానన్నయ్య, ఈ హడావుడొద్దు. ప్రాణం పెట్టిన దేవుడికి, నీ పరలోకపు తండ్రికి ఏది ప్రీతికరమో పరీక్షించి తెలుసుకో. ఈ క్రైస్తవ బిజీ లైఫ్లో ప్రార్థన చేయటం, లేకటం, కుటుంబం, పిల్లలు, ఉద్యోగం, బిజినెస్ ఇదే సరిపోతుంది. కానీ దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు కానీ, దేవుడికి ఏది ఇష్టము, దేవుడికి ఏది ప్రీతి ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారని నేను చెప్తే ఎంతమంది ఏకీపిస్తారు నాతో పాటు? తక్కువైపోయారా లేదా? మనకు చేసిందే భక్తి, మనం చేసేదే సేవ. రే, ఇంతకు మించి ఎవడు చేస్తాడు రా సేవ, ఇంతకు మించి ఎవడు చేస్తాడు భక్తి, నాకంటే ఎవడున్నాడు అని ఎవరికాలు ప్రపంచవ్యాప్తంగా హడావుడి చేసే రోజులు ఇక్కడ. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ సేవకులు ఉన్నారు, సేవకుల పిల్లలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు
ఈ వాక్యం ద్వారా మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. చాలా పవర్ఫుల్ వాక్యం ఇది. మీరు దేవునికి ప్రీతికరంగా ఉన్నారా లేక దేవునికి అసహ్యంగా ఉన్నారా? మిమ్మల్ని బట్టి దేవుడు అబ్బా అని ప్రీతిగా ఆనందిస్తున్నారా, ఛీ అని దేవుడు దుఃఖపడుతున్నారా? మీకు ఏదైనా వాక్యం చూపిస్తా, వాక్యం చూపించకుండా నేను ఏది మాట్లాడను. దేవుడు ఆ కృప ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు పరీక్షించుకోవాల్సింది ఏంటి? మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోవాలి. 2 చెప్పండి. దేవుడికి మీరు ప్రీతిగా ఉన్నారా, అసహ్యంగా ఉన్నారా? మిమ్మల్ని బట్టి ఆయనకి ఇష్టం కలుగుతుందా, ఆయాసం కలుగుతుందా? 3 పాయింట్లు చూపిస్తా. దేవుడికి ప్రీతికరమైన 3 చూపిస్తా. ఆ 3 మీలో ఉన్నాయా లేక నెగిటివ్ చూపిస్తా 3కి. ఆ 3 ఉన్నాయా పరీక్షించుకొని కీర్తనలు 69, 30, 31 వచనాలు. కీర్తనలతో నేను దేవుని నామంను స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను గణపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. దేవుడికి ప్రీతికరం ఏంటి? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచేదను. హో హో కీర్తనలు తెగ పాడుతా నేను బాబాయ్. కృతజ్ఞతాస్తుతులు గంటకి అంతకుముందు చిలక బయటకు వచ్చేది తెలుసా గడియారంలో. ఇప్పుడు నా కృతజ్ఞతాస్తుతుల వల్ల బయటకు వస్తుంది తెలుసా చిలక. ఒక అరగంట అయిన తర్వాత చిలక ఉంటుందో ఊడిపోదో చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పౌలు సంఘానికి దేవునాత్మకలు ఏమన్నా రాస్తున్నాడు తెలుసా? మరే అంత్యకాలం వస్తుంది, అంత్యదినాల్లో ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది, వేస్ట్ గ్రూపు, చండాల గ్రూపు. అందులో లిస్టులో ఒకటేంటో తెలుసా? కృతజ్ఞత లేనివారు. ఉందా తమ్ముడు? ఏ వచనం అది? 2వ వచనం చివరిలో ఉంది. 2వ వచనం చివరి చదవండి ఒకసారి. కృతజ్ఞత లేనివారు ఉన్నారు, ఇట్టి వారికి మీరేం చేయాలి? పౌలు ఏమంటున్నాడు? విముఖుడవై ఉండుము. కృతజ్ఞత లేని వారితో నువ్వు సాంగత్యం చేయమాకరే, నువ్వు కూడా అయిపోతావు. కృతజ్ఞత లేని వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యొద్దు. ఫిలిప్పి 4 చూడండి ఒకసారి ఫాస్ట్గా. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పి 4 చదివాం. ఇప్పుడు మత్తయి సువార్త 15:36లో యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. మహాదేవుడు భూమి మీదకి వచ్చి మానవునిగా మనకి మాదిరిగా ఉన్నారు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. 1 తెస్సలోనిక 5:18 చూడండి ఒకసారి. అందరూ చదవండి ఇది. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం చేస్తున్నారా ప్రియ దేవుని పిల్లారా, సేవకులారా, విశ్వాసులారా, అందరూ నా అన్నదమ్ములారా చేస్తున్నారా? మీకు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి థ్యాంక్స్ ఫాదర్, లవ్ యూ ఫాదర్ అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారా? చెప్పండి. రోజు మేము దేవుని స్తుతిస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఏంటి తెలుసా సమస్య? ఒరిజినల్ ఉన్న చోట డూప్లికేట్ ఉంటుంది, డూప్లికేట్ ఉన్న చోట ఒరిజినల్ ఉంటుంది. ఇప్పుడు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా అంటే ఎస్ నేను చేస్తున్నాను. అందరూ ఇలాగ మాట్లాడతారు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం, లోతుగా వెళ్దాం, మన ధోని లోతుగా తీసుకెళ్దాం దేవుని సహాయంతో. బైబిల్లో కృతజ్ఞత కలిగిన వ్యక్తులు చూపిస్తా. అలా మీరు ఉన్నారా లేక ఓన్లీ స్తుతులు చెప్పేవాళ్ళలాగా ఉన్నారా అన్నది ఇంపార్టెంట్. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. 2 సమూయేలు 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా
దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. చూడండి, నలుదిక్కుల రాజుగారికి నెమ్మది, శాంతి, సమాధానం, యుద్ధాలు లేని టైంలో దావీదు కంట ఎంజాయ్ చేయటం పక్కన పాడేసి, నేను రాజుగారిని కదా అని మర్చిపోయి, దేవుడు నాకు ఇంత శాంతి సమాధానం ఇచ్చారు, నేను దేవుడి గురించి ఆలోచించాలి. మనందరి కోసం దేవుడు ఆలోచిస్తారు, దావీదు ఒక్కడే దేవుడి గురించి ఆలోచిస్తాడు. దేవుడు అందరి కోసం ఆలోచిస్తారు. అది నువ్వు కన్నావు కదా ప్రభువా, నువ్వు సృష్టించావు కదా. దావీదు మనసు ఎలాంటో తెలుసా? కృతజ్ఞతతో కొట్టుకుంటుంది. ఇలా లబ్ డబ్ అంద దావీదు మనసు. కృతజ్ఞత 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 అంటూ ఉంటుంది. కొట్టండి. దావీదు నాకు నలుదిక్కుల నెమ్మదిచ్చిన దేవుడు కాబట్టి, అయ్యో నా దేవుడు మందసం గుడారాల్లో ఉంటుంది, డేరాల్లో ఉంటుంది, నేనేమో రాజభవనంలో ఉంటున్నాను. అబ్బే, ఎమ్మటే ఎవరక్కడ? నాతాను ప్రవక్తను పిలిపించండి. దైవజనుడా, నాకు మనసేం బాగాలేదు. ఏమైందండి? రాజుగారు బాగా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏమైంది? నా దేవుడికి మందిరం లేదండి, నా దేవుని మందసం డేరాల్లో ఉంటుంది, నాతానికి పిచ్చి పట్టేసింది. ఓర్ని ఇదేంటి? వీడి ముందు రాజు సౌలు ఉన్నాడు, సౌలు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించలేదు. ఈయనేంటి దేవుడి గురించి ఆలోచించి దేవుడికి ఒక మందిరం కట్టిస్తానంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త అడుగుతున్నాడు దావీదుని, దేవుడు నీకు చెప్పారా? చిచ్చే, దేవుడు చెప్పలే, నాకే వచ్చిన ఆలోచన, నాకు అసలు మనసేం బాగుండట్లేదండి. దేవుడు అంటే ఎంత పిచ్చండి, దేవుడు అంటే ఎంత ప్రేమ అండి. ఇప్పుడు దావీదును మాత్రమే సింహాసనం ఎక్కించారా? మనల్ని సింహాసనం ఎక్కించలేదా? దావీదుకి మాత్రమే కృప చూపించారా? మనకి కృప చూపించలేదా? మునుపు మనం శత్రువులుగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. మనందరం విగ్రహారాధన వంశంలోంచి వచ్చాం. క్రీస్తు మనకెవరో తెలియదు. మనందరం దేవునికి శత్రువులుగా ఉండగా ఆయన కుమారుని రక్తం ద్వారా మనకి విమోచన కలిగిందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి దేవుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడి గురించి ఆలోచించే భక్తి నీలో ఉందా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని పట్ల దావీదుకి విపరీతమైన కృతజ్ఞత కాబట్టే ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలు నెరవేర్చువాడని ఎవ్వరూ పొందుకోని స్టేట్మెంట్ దావీదు ఒక్కడే పొందుకున్నాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తిని చూసాం. దైవజనుని పట్ల కృతజ్ఞత కలిగిన వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, మనందరికీ తెలిసిందే, అబ్రహాం తన పెద్దదాసుడైన ఎలియాజరుని పిలిచి, నాకు ఒక కోడలు తీసురా, నా కొడుకు ఇస్సాకి మంచి భార్య తీసురా అంటే అలాగే చిత్తం అని చెప్పి బయలుదేరి వెళ్తాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లా, నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి. ఆ మాటలు చూడండి ఒకసారి ప్రియ దేవుని పిల్లల, కొత్తగా ఉంటాయి. నా యజమానుడగు అబ్రహాము దేవుడగు యెహోవా, అదేం ప్యాటర్న్ అండి? బైబిల్ మొత్తం మీద ఎలియాజర్ లాగా యజమానుడిని అంత హైలైట్ చేసిన వ్యక్తి నాకు కనబడలేదు. మరి మీకు కనబడ్డా నాకు తెలియదు. నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా మాట్లాడితే నా యజమానుడు ఎక్కడున్నాడు? యజమానుడు వేరే దేశంలో ఉన్నాడు. వెనక మెచ్చుకుంటున్నాడు, నా యజమానుడు అండి. మా పాస్టర్ గారు ఈరోజు నాకు భక్తి నేర్పించింది అబ్రహాం గారే, ఈరోజు మోకాళ్ళు వేయటం నేర్పించింది అబ్రహాం గారే, ఈరోజు నేను ప్రార్థన చేస్తే ఒంటెలు కూడా ప్రార్థన చేస్తానంటే అబ్రహాం గారే. హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయిందండి ఎలియాజరుకి. హృదయం అంతా దైవజనుడి పట్ల, తన యజమానుడు ప్లస్ దైవజనుడు ఇద్దరు ఒకటే. అబ్రహాం పట్ల ఎంత కృతజ్ఞత ఎలియాజరుకి నేను చదివినప్పుడు నాకు పిచ్చి లెగిసిపోయింది. అందుకని దేవుడు ఎలియాజర్ని బైబిల్ ఎక్కిచ్చారు. చూడండి, అదే ఎలియాజరుకి ఒక పని అప్పచెప్తే ఆదికాండం 24వ అధ్యాయం 33, 34, 35 వచనాలు. అతనికి భోజనం పెట్టించెను గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయను. మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను దయచేసి. నేను దైవజనుణ్ణి, మాకు 200 మంది విశ్వాసులు ఉన్నారు మాకు మినిస్ట్రీలో. ఇప్పుడు నేను ఒక విశ్వాసకి అప్పచెప్పాను అనుకోండి, హైదరాబాద్లో పలానా మైక్ తీసుకొని పంపించు అని. మధ్యాహ్నం అది 2 గంటల సమయం.
2 గంటలకు మైకు షాప్కి వెళ్తే మా విశ్వాసకి ఏమన్నాడంటే 5ంటికి వస్తే మైకు బయట నుంచి తెప్పిస్తానండి, మీరు ఇలా పని చూసుకురండి అంటే మనోడు మంచి భోజనం ఒకటి వేసుకొని ఒక కిల్లి ఒకటి వేసుకొని 5ంటికి వచ్చి తెప్పించావు నువ్వు మైక అంటాడా 2ంటికి కదా, 5ంటికి అయితే మధ్యలో భోజనం చేస్తాడు లేదా? ఎలియాజర్కి భోజనం ఎదురుగుండా పెట్టి మంచి హై రేంజ్ భోజనం పెడితే నేను భోజనం చేయను, నా భోజనం చేయను. ఏమైంది నీకేం తేడానా? నొప్పా? నా యజమానుడు పని అప్పచెప్పాడు, అది అయ్యేంత వరకు నీ భోజనం చేయను. అది అయ్యేంత వరకు. యజమానుడు లేడు అక్కడ, యజమానుడు వేరే దేశంలో ఉన్నాడు. భోజనం టైంలో భోజనం పెడతారా? టిఫిన్ టైంలో భోజనం పెడతారా? చూడండి ఒకసారి, భోజనం దగ్గర కూడా నా యజమాని అంటే అంత పిచ్చి ఏంటండి, అంత కృతజ్ఞత ఏంటి ఈ రోజుల్లో దైవజనుల పట్ల కృతజ్ఞత? ఆడికి ఈ మధ్య ఎక్కువైంది తెలుసా. ఒకప్పుడేమో వేరే షర్ట్లు వేసేవాడు వైట్, ఇప్పుడేమో వైట్లు మార్చాడు. నువ్వు వైట్ షర్ట్లు చూడటానికి వచ్చావా, నువ్వు దేవుడిని చూడటానికి వచ్చావా? ఒకప్పుడు వేరేగా ఉన్నాడు మా పాస్టర్ గారు, ఇప్పుడు మా పాస్టర్ గారు మారిపోయాడమ్మా. దైవజనుల మీద బురదల్నే వాళ్ళు, దైవజనులను ఎగతాళి చేసేవాళ్ళు, దైవజనులను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారే. కానీ మా దైవజనుడు, నా దైవజనుడు, నా ఆత్మీయ తండ్రి అని చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? మీకు సత్యం చెప్పడం కోసం, మీకు దేవుడి యొక్క విడుదల ఇప్పించడం కోసం దైవజనులు ఎంత కష్టపడతారండి, ఎంత ప్రయాసపడతారు. అది రహస్యంగా జరిగేది, మీకు ముందు జరిగేది కాదు. ఈరోజు ఈ వాక్యం ఇక్కడ తీసుకురావడానికి నేను కొన్ని రోజుల నుంచి ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా అంత కష్టపడాల్సిన, నేను 100 ప్రసంగాలు చేశాను. 300 ప్రసంగాలు ఉన్నాయి నాయి. ఒక టక్మని తీసి టక్మని చెప్పేయచ్చు కదా. భారం మీ మీద దేవుడు పెట్టిన ఒక భారం నాకు ఉంది కాబట్టి నేను ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా మీ దగ్గరకు వచ్చి మీరు ఎలాగైనా ఈ వాక్యం ద్వారా పట్టబడాలి, మీకు మారు మనస్సు రావాలని ఒక ఆశతో, మీరెవరో నేనెవరో మీ మొహం నాకు తెలియదు. అదే దేవుడు పెట్టిన బంధం, అదే దేవుడు పెట్టిన ప్రేమ. దైవజనులు మీకోసం అహర్నిశలు కరిగిపోతూ ఉంటారు. వాళ్ళ సుఖాలని, వాళ్ళ ఆనందాలని పక్కన పెట్టేస్తారు. మీకు కనబడే జీవితాలు వేరు, మీకు కనబడిన దైవజనుల జీవితం వేరండి. ఈరోజు దైవజనుల కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఎవరున్నారు? దైవజనుల్లో చిన్న లోపం ఉన్నా, ఏమన్నా మేమేమన్నా పరిపూర్ణమా, మేమేమన్నా క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చేసామా? మేము ఇప్పుడే కదా మొదలుపెట్టాం. కొద్దిగా అందరూ మారుతారండి. పేతురు ఒకేసారి పరిపూర్ణుడు అయిపోయాడా? పౌలు ఒకేసారి పరిపూర్ణుడు అయిపోయాడా? మధ్యలో స్టేట్మెంట్లో నెగిటివ్గా అయ్యో నేను పడిపోతున్నానే, ఈ పాప నియమం నాలో పనిచేస్తుందని ఎందుకు రాశాడు? కొంతమందికి మీ ఆత్మీయ తండ్రి మీద, మీ ఆత్మీయ తల్లి మీద కృతజ్ఞతతో ఉన్నారు. వాళ్ళని చూడంగానే ఒక ఆనందం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే ఒక పరవశం. నా ఆత్మీయ తండ్రి, దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రి, దేవుడిచ్చిన ఆత్మీయ తల్లి అని ఎంతమంది గౌరవంతో, కృతజ్ఞతతో. పాస్టర్ ముందే విశ్వాసి జేబులు వేసుకోవటం, కూర్చోవటం, ఎగతాళి చేయటం, ఏలావరి చేయటం, ఏంటండి ఇదంతా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎప్పుడు అలా చేయరండి. కృతజ్ఞత లేని విహీనులు మాత్రమే అలా చేస్తారు. ఎలియాజరును చూసి నేర్చుకోవాలి మనం. దేవుడు బైబిల్లో రాసి పెట్టారు దైవజనుడు పట్ల ఎంత కృతజ్ఞత అంటే పిచ్చి పట్టిద్దండి. నా యజమానుడు అబ్రహాం కోడలు సెలెక్ట్ అవుతే, నా యజమానుడిని అబ్రహాం దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, ఏదో అతనికి ఏదో కోడలు వచ్చినట్టు ఫీల్ అవుతాడండి. అదండి ప్రేమ అంటే, అదండి కృతజ్ఞత అంటే. దేవుడు పట్ల మనందరం కృతజ్ఞత కలిగి ఉండాలి, దైవజనుల పట్ల మనందరం కృతజ్ఞత కలిగి ఉండాలి. 3వ చూపిస్తా, ఆదికాండం 45:27. అప్పుడు వారు ఇలాంటి మనకు కనబడం, ఇలాంటి వచనాలు బైబిల్లో ఎన్ని చోట్ల ఆశీర్వాదం ఉంది? 133,043 సార్లు అన్నయ్య. ఈ గుర్తొస్తాయి, ఈ కనబడతాయి, కానీ ఈ కనబడం మాకు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు, కొడుకు చచ్చిపోయాడని చాలా బాధపడుతున్నాడు. కొంతకాలం తర్వాత నిజం తెలిసిపోయింది, బతికే ఉన్నాడు, రాజయ్యాడని. యోసేపు తన అన్నల్ని పంపించి, నాన్న తీసుకొచ్చేయండి మా దేశానికి, నేను హ్యాపీగా మనందరం కలిసి ఉందాం అంటాడు. ఆ టైంలో ఒక వెహికల్, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక బెంజికార్ లాంటిది పంపించాడు. ఈ దేశం నుంచి ఆ దేశానికి ఒక రథాన్ని పంపించాడండి. ఇంగో నానా, మీ అబ్బాయి యోసేపు నీకోసం రథం, నా కోసం నా కొడుకు రథాన్ని పంపించాడా పెద్ద వయసులో, నా కోసం. ఏంటి ఆ దేశం నుంచి ప్రేమతో నా పట్ల, నేను తండ్రినని కృతజ్ఞతతో రథాన్ని పంపించాడా? ప్రాణం తెప్పరిల్లిపోయిందంటండి. యాకోబు యొక్క ప్రాణం తెప్పరిల్లిపోయిందంట.
తల్లిదండ్రుల ప్రాణం మిమ్మల్ని బట్టి తెప్పరిల్లిపోతుందా, లేకపోతే చచ్చిపోవాలనుకుంటున్నారా మిమ్మల్ని బట్టి? మీరు దేవుని పిల్ల, దెయ్యం పెట్టలా? మీరు దేవుని పిల్లలు అయితే అందరి పట్ల కృత కలిగి ఉంటారు. మీరు దేవుని పిల్లలు అయితే తల్లిదండ్రులు గౌరవిస్తారు. దేవుడి విషయంలో తప్ప మీరు ఏ విషయంలో అయినా మీరు తల్లిదండ్రులు బాధ పెట్టకూడదని పౌలు హెచ్చరిస్తున్నాడు. దేవుడి విషయంలో తప్ప. ఈరోజు అమ్మకి ఎవరు గౌరవిస్తున్నారు? ఈరోజు నాన్నకి ఎవరు గౌరవిస్తున్నారు? సే మా బాబా అలాగే అంటాడులే. ఎవరైతే తల్లిదండ్రులు ఏడిపిస్తారో, తల్లిదండ్రుల శాపం తగిలిద్దో, ఎవరైతే తల్లిదండ్రులు ఏడుపై కారణం అవుతారో బ్రెయిన్ పనిచేయదు, వాళ్ళకి షార్ప్నెస్ పోద్ది, అనవసరం పోతారు, సర్వనాశనం అయిపోతారు. నేను ఎన్నో కేసులు చూశాను. ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇస్తున్నా, ఎంతోమందికి పాపాలు ఒప్పిస్తున్నాను. తల్లిదండ్రులను ఏడిపిస్తే తల్లిదండ్రుల మొర దేవుడి దగ్గరికి వెళ్ళిందా, తల్లిదండ్రులు ఏడుపు, తల్లిదండ్రుల ఘోష మీ మీద పడిందా, బ్రెయిన్ షార్ప్నెస్ పోయి మీకు మతిమరుపు వచ్చేస్తుంది, షార్ప్నెస్ ఉండదు. ఒక స్పిరిట్ మిమ్మల్ని పట్టుకుని ఏడిపించేస్తుంది గ్యారంటీగా. నాకు 100 మంది తెలుసు. అమ్మండి నవమాసాలు మోసి నడిచేటప్పుడు అయ్యో నా బిడ్డకేమన్నా అయిపోద్దేమో అని ఇష్టమైన ఫుడ్ను మానేసి ఎంతో కష్టపడితే, ఎంతో త్యాగం చేస్తే ఈరోజు మనం పైకి వచ్చాం. ఈరోజు వాళ్ళు చదివిస్తే, వాళ్ళు గనక మనల్ని పనిలో పెడితే ఎవడు అడిగేవాడు? చిన్నప్పుడు నువ్వు అడుగుతావా గట్టిగా, అమ్మ నన్ను పనిలో పెట్టావేంటి, నాన్న నన్ను పనిలో పెట్టావని? ఎవడు అడగడానికి ఉండదు. తల్లిదండ్రులు చదివిస్తే ఈరోజు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని అమ్మకి నాన్నకి ఎదురు చెప్పి అమ్మని నాన్నే సంతోషపెట్టకుండా ఏడిపిస్తే ఎంతమంది ఉన్నారు గాయం చేసిన వాళ్ళు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. యోసేపుని చూసి మనందరం నేర్చుకుందాం. ప్రాణం తెప్పరిల్లిపోయిందంట, ప్రాణం లెగిసిపోయి అబ్బా నా కొడుకును బట్టి నా ఆనందానికి అని ఆనందిస్తున్నాడండి. నీకు పెద్ద వయసున్న తల్లిదండ్రులు ఉంటే సంతోషపెట్టు, వాళ్ళని బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. నీ తల్లిదండ్రులను గౌరవించు, అమ్మ అని పిలువు ప్రేమగా. ఈ బిజీ లైఫ్లో అడ్డమైన వాళ్ళకి ఫోన్ చేస్తావు కానీ అమ్మ ఎలా ఉందని, అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా అని ఫోన్ చేసి చచ్చేవాళ్ళు లేరు. మా పిల్లలు మాకు శోధనగా మారిపోయారు, మా పిల్లలు మా పరువు తీసేశారు, మా పిల్లలు మమ్మల్ని రాత్రులు నిద్ర లేకుండా చేసేసారు, మా పిల్లలు ఈరోజు మేము భార్యాభర్తలుగా కొన్ని సంవత్సరాలు అయిన సంతోషించి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుళ్ళో ఉండడం అంటే, భక్తి చేయడం అంటే పాటలు పాడేసి ముసుగేసుకొని హల్లెలూయా హల్లెలూయా ముసుగేసుకోవడం కాదు. అందరినీ గౌరవించాలి, అందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, అందరినీ సంతోషపెట్టాలి. దేవుడు బిడ్డ అనేవాడు దేవుడు బిడ్డగానే ప్రత్యేకంగా ఉంటాడండి. 1 సమూయేలు 25వ అధ్యాయం 23 నుంచి. అబీగయీలు దావీదును కనుగొని గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా. చాలు తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఏం జరిగింది. నాబాలు అనే ఒకడు ఉన్నాడు, గర్వాంధుడు, కోటీశ్వరుడు. దావీదు పనులు అక్కడికి వచ్చారు. దావీదు పంపించాడయ్యా. ఏంటి ఇప్పుడు దావీదు పంపిస్తే మీ వాళ్ళందరినీ కాపాడాడు కదా మా దావీదు, కొంచెం ఆహారం అయితే ఎవడరా దావీదు ఎవడు అనగానే దావీదు పనులు వెళ్ళిపోయి చెప్పేశారు. ఎవడు దావీదు అంటున్నాడు. అవునా, తీయండిరా కత్తి అని చెప్పి 200 మందిని కత్తిలు వేసుకొని బయలుదేరిపోతాడు దావీదు. అసలే మనోడు ధైర్యవంతుడు, కత్తి ఎత్తాడంటే వేసి పారేస్తాడు, తలకాయలు వేసిపోద్ది అంతే. బయలుదేరిపోతున్న ఆ విషయం నాబాలు భార్య అబీగయలుకు తెలిసిపోద్ది. అమ్మని వేసేస్తానికి వచ్చేస్తాడా, అమ్మ గబ్బగబ్బా వంట సామాన్లు గబ్బా, అరే పనులున్నారా రెండా తొందరగా అని చెప్పేసి గాడిదలు తీసుకొని పనులు తీసుకొని మంచి మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం తీసుకొని ఆ గెల్లో ఈ గెల్లో తీసుకెళ్ళిపోయి మధ్యదారిలో దావీదు ఇలా సీరియస్గా కత్తి తీసుకుని బయలుదేరి వస్తుంటే ఎమ్మటే ఆపి సాష్టాంగపడిపోద్దండి. అష్టాంగపడిపోయి ఆ మాటలు ఎంత బాగుంటాయి తెలుసా, ఎంత ముచ్చటగా ఉంటాయి ఆ మాటలు చదువుతుంటే. అయ్యా నా ఏలినవాడా, ఈ దోషం నాదనుకో అయ్యా, నా మొగుడు తేడాగాడు, నన్ను క్షమించు, నా మొగుడిని క్షమించు అయ్యా. చూడండి, ఒక భార్య ఎంత చెడిపోయినోడైనా నా భర్త అండి. ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుసా, చంపడానికి వచ్చింది ఎవరికి, మొగుడిని చంపడానికి వస్తుంది, ఈవిడని ఏం కాదు. కానీ తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఒక ఆడది వెళ్ళిపోయి మొగోడు కాలు పడిపోయిందండి, సాష్టాంగ పడిపోయిందండి. అరే క్రైస్తవులు ఎలా ఉండాలి, అదే నువ్వు అక్కడ ఉంటే, అదే అబీగయలు ప్లేస్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈడే అన్నా దావీదన్న ఈడే వేసిపారేనా, దరిద్రం వదిలిపోతే 2 పెళ్లి చేసుకుంటాను, ఆగలేక సత్తనాను, మంచి ఏట్లు వేసేవాడు దొరికేవాడు నువ్వు నాకు. భర్తని ప్రేమించలేని దేవుడినే ప్రేమిస్తారండి, కనబడే మనిషినే ప్రేమించలేని భర్తని డూడు అంటారా, భర్తని ఒరే అని పిలుస్తారా? దేవుడు చెప్తున్నారు, భర్త శిరస్సు క్రీస్తుకు లోబడినట్లు భర్తకు లోబడాలంట. పనికి మాలలో వీళ్ళు చేసే ఏదో పనులన్నీ చెప్పరు, కానీ ఫోన్ చేసి మా ఆయన నన్ను చావు కుట్టేస్తున్నాడని ఆ ముందు ఏం చేసిందని చెప్పదు, పనికి మాలింది.
ఏ కొంప పెట్టిందో ఏ పెంట పెట్టిందో అది మాత్రం చెప్పదు. మా ఆయనని అసలు నిజంగా చూడండి, ఫోటో కూడా పంపిస్తాను. దాని ముందు ఏదో పెంట పెట్టి చెయ్యి ఎరగొట్టు కాదు, చెయ్యి నరికేసి అంత పని చేసి ఆడు ఇంకా మంచోడు కాబట్టి సర్లే మారే కాదని చెప్పి పేట మీద కొట్టి వదిలేస్తే చూడండి ఏమన్నా చెయ్యలేకపోయిందో. ఎంతమందిని చూశాను సస్తనాన్ని ఇలాంటి దరిద్రమైన భార్యలతో కౌన్సిలింగ్ ఇవ్వలేక త్వరగా ప్రభు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోయా. అసలు వీళ్ళు చెప్పేదానికి ఇంట్లో జరిగేదానికి సంబంధం ఉండదండి. భార్య కరెక్ట్గా ఉంటే భర్త ఎప్పుడో మారిపోయి ఆడు పరలోకానికి 1,00,000 మంది తీసుకెళ్ళిపోతాడు, గ్యారంటీ చెప్తున్నా. పౌలు అందుకనే భర్తల గురించి రాయలేదు కానీ భార్యల గురించి చెప్పాడు. అమ్మా నీ మొహానికి వాక్యం అక్కర్లేదు, నీ ప్రవర్తన బాగు చేస్తే నీ మొగుడు బాగుపడి చేస్తాడు. పౌలుకి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ వ్యక్తిత్వం బాగా తెలుసు కాబట్టి బాగా ఎలా రాశాడు తెలుసా? మీకు వాక్యము భక్తి మీ బొంద మీ వశానం వద్దు కానీ మీ ప్రవర్తన ఇంట్లో ప్రేమగా ఉండి గౌరవంగా ఆయనకు ఇవ్వాల్సిన ఆయన గౌరవం ఇచ్చి. నాకు తెలిసిన ఒక దైవజనరాలు ఉంది, మొగుడిని పిచ్చగొట్టు కొట్టిద్దంట. కొడతావా? నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కొడతావా అంటే నాకు అది జీర్ణించుకోలే. కొడతారా? మా అమ్మ తరంలో మా అమ్మ తన్నులు తింటమే తెలుసు మా నాన్న దగ్గర. మా అమ్మ ఎప్పుడు చెయ్యెత్తడం కాలెత్తడం లేదు. ఇది ఈ తరంలో చూస్తుంటే నేను మామూలుగా అప్పుడప్పుడు కొడతా ఉంటామండి. అప్పుడప్పుడు కొడతాం ఏంటిరా మొగుడిని? ఒకసారి హైట్ తక్కువ హైట్ ఎక్కువ భర్త ఉంటే హైట్ తక్కువ అంటే మరి నీకు ఎలా సాధ్యం అందంటే పేటేసుకుంటానన్నయ్య, నీ కంఫర్ట్ తగలెట్ట. అంత కంఫర్ట్గా మరి కొడుతున్నావా? భర్తను కొట్టడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వే కరెక్ట్గా ఉంటే నువ్వే ప్రవర్తన సరిగ్గా ఉంటే భర్త నీతో పాటు చర్చికి రాడా? ఇది సిగ్గుపడాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం. నీ ప్రవర్తన బట్టి నీ వైఖరి బట్టి నీ తగ్గింపును బట్టి నీ కుటుంబం అంతా చల్లగా సంతోషంగా ఉంటుంది. నీ నోరు తెరిస్తే గయ్యాల గంపవే. ఇక్కడికి వచ్చి హల్లెలూయా 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 మళ్ళీ మంచి స్వీట్గా దాన్ని 30 సార్లు తిప్పుతావు హల్లెలూయా అని. మొన్న కూడా ఒక చెల్లి ఇంకో చెల్లికి సాక్షి చెప్పేటప్పుడు మనమే అక్క ఎదవలం, మన కరెక్ట్గా ఉంటే మొగుళ్ళు బాగానే ఉంటారు. నేను తెలుసా మా ఆయనని తప్పు చేస్తే వదలను, దాన్ని పట్టుకొని రుబ్బులో వేసి లాగి దాన్ని అని అని ఆడికి రెచ్చిపోయి కాలు పెట్టి కొట్టేదాకా చేసుకుంటానక్క. ఇదే దయచేసి అలా మార్చుకోండి, మీకు దండం పెడతాను. మీరు ప్రేమించండి, దేవుని ప్రేమతో భర్తను ప్రేమించండి. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం అండి. అందరి ముందు పరువు తీసేస్తారు, అందరి ముందు చులకనగా మాట్లాడతారు. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్త పెద్ద పరమ భక్తుల్లాగా ఏదో ఎస్తేరులాగా నేను ఉపవాసం ఉంటున్నాను, ఇవాళ నువ్వే వండుకో. అబ్బో మరి ఈవిడ ఉపవాసం గుమ్మం దాటదండి ఉపవాసం. దయచేసి దేవుని పట్ల కృతజ్ఞత ఉందా చెక్ చేసుకోండి. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉందా? దైవజనుల పట్ల కృతజ్ఞత ఉందా? తర్వాత భర్త పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? దేవుడు మీ ప్రతి ప్రవర్తన గమనిస్తారు. శారా ఎందుకు నవ్వావు? నవ్వేనా? నేను నవ్వలేదు. నవ్వావు అంటే శారా నవ్వునే అడిగిన దేవుడు నీ భర్తతో ఏంటమ్మా అలా ఉన్నావు రేపు పొద్దున తీర్పు తినని అడగరా? నీ తల్లిదండ్రులు ఎందుకమ్మా అంత ఏడిపిస్తున్నావు అని అడగరా? నీ కోసం నేను నియమించిన దైవజనుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు అని అడగరా? నీకోసం ప్రాణం పెట్టాను, నువ్వు నన్ను ఎందుకమ్మా దుఃఖ పెడుతున్నావు అని అడగరా? ఆ భయం లేదు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇంకా అవ్వలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే రోజు చేతులెత్తి కాళ్ళెత్తి స్థుతులు చెప్పడం కాదు. అందరి పట్ల కృతజ్ఞత కలిగి వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇచ్చుకోవాలి. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు. ఈ మధ్య ఎవరి డబ్బాలు డక్ అని చెప్పి కొంతమంది మెడలో డ్రమ్ వేసుకుని మరీ వెళ్ళిపోతున్నారు ఇలాగా కొట్టుకుంటూ. అది కరెక్ట్ కాదు. ఎదుటోళ్ళు చెప్పాలి నా బిడ్డ నా పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. మా విశ్వాసులు ఎవరి కాళ్ళు ఎదుటోళ్ళకి చెప్పాలి. ప్రియ దేవుని పిల్లారా, సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అందరూ సేవకులు అందరూ ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి, ఎలా ఉండి చెల్లించాలి చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు, మనలో కూడా చెప్పచ్చు. కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి, ఎలా ఉండి చెల్లించాలి ఒక వ్యక్తి, అప్పుడు అది దేవుడికి ప్రీతికరంగా ఉంటుంది. ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి? ఏ విధంగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు అబ్బా ఆహా. నోవహు అర్పణ అర్పించినప్పుడు ఆగ్రహించారంట దేవుడు పరలోకం నుంచి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఏం చేసి ఎలా ఉండి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ప్రీతికరంగా తీసుకొని నిన్ను ఆశీర్వదిస్తారు చెప్పండి. మీకు తెలిసినంత ఒకటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా, స్తుతిస్తున్నాను ప్రభా, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం.
పవర్ఫుల్ వచనం చూపిస్తాను చూడండి, చాలా జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 10-11 వచనాలు. సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను. గనుక నీవే ఘనత ప్రభావములు పొందనర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అలాగే సూపర్. ప్రకటన 11వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అంతటా దేవుని ఎదుట అంతటా సింహాసనాసీనులకు దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్ధమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ ఒక మర్మం ఉంది, పట్టుకుంటే 10 కోట్లు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? ఏం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినట్లు చేస్తే భక్తి అవ్వదు, అది నీ భక్తి అవుద్ది, దేవుడికి ఇష్టమైన భక్తి అవ్వదు. 24 పెద్దలు ఉన్నారు పరలోకంలో, భూలోకంలో కాదు, పరలోకంలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు దేవుని ఎదుటే ఉంటారు. వీళ్ళకి 24 సింహాసనాలు, అంటే ఒక్కొక్కరికి ఒక సింహాసనం ఉంది. సింహాసనం ఒక్కొక్కరికి ఒక కిరీటం ఉందండి. ఎవరు ఎదుట? మహాదేవుని ఎదుట, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని ఎదుటే, దేవుడిచ్చిన సింహాసనం మీద కూర్చొని, అంటే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, దేవుడు కూర్చుంటారు అక్కడ చైర్లో, వీళ్ళు కూడా సింహాసనాల మీద కూర్చో, అంత ఆధిక్యత కలిగిన వాళ్ళు. చిన్నగా చూడద్దు మీరు. 24 పెద్దలు, చాలా పెద్ద, అంటే హై పొజిషన్లో పరలోకంలోనే వాళ్ళు దేవుడి చేత మెప్పు పొందుకొని సింహాసనాన్ని, కిరీటాన్ని సంపాదించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కదా, క్లారిటీ ఉందా? వీళ్ళు మామూలు వ్యక్తుల, మామూలు వాళ్ళు భూలోకంలో ఉండేవాళ్ళ కాదు. ఈ 24 పెద్దలు సింహాసనాలు లేచి నుంచొని, ప్రభువా నీవు మహాదేవుడివి, కిరీటం తీసుకొని ఆయన ఎదురుగా పడేశారంట. సింహాసనం నుంచి లెగిసి సాష్టాంగపడ్డారంట. తెలుసా? ఫాస్ట్గా సాష్టాంగపడ్డారు. సరే, ఇక్కడ దేవుడు ఉన్నారనుకోండి, 24 పెద్దలు లెగిసి ఇలా సాష్టాంగపడ్డారంట. నువ్వు కృతజ్ఞతాస్తుతి ఎప్పుడు చెల్లించాలో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని, దేవుడు కృపచేత నీకు ఇచ్చిన భౌతికమైన వాటిని, ఆత్మీయ వాటిని దేవుని పాదాల దగ్గర పడేసి, నా దేవుడే నాకు ముఖ్యం, నా దేవుడే నాకు ఎక్కువ, నా దేవుడే నా సర్వస్వం, నా దేవుడే నాకన్నీ అని ఎవరైతే తమను తాము ఉపేక్షించుకుంటారో, ఎవరైతే ఏది ఆశించకుండా దేవుణ్ణి మాత్రమే ప్రతిరోజు గొప్ప చేస్తారో, మొదటి ప్రేమ, మొదటి గడియ, మొదటి స్థానం దేవుడికి ఇస్తారో, వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు విన్నప్పుడు నా దేవుడు పరవశించిపోతారు. వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు విన్నప్పుడు నా దేవుడు పులకరించిపోతారు. ఆయన తన్మయిస్తారు, ఆయన పరలోకంలో నాట్యమాడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుని సింహాసనం మీద నీ భర్తను కూర్చోబెట్టి, దేవుని సింహాసనం మీద నిన్ను కూర్చొని, దేవుని సింహాసనం మీద నీ గర్వాన్ని కూర్చోబెట్టి, దేవుని సింహాసనం మీద నేను సేవకుడిని అని చెప్పి నువ్వు కాలరేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడికి వేదన వస్తుంది, దేవుడికి ఏడుపు వస్తుంది, దేవుడికి కోపం, బాధ అన్నీ వచ్చేస్తాయండి. ఎవరున్నారండి ఈ రోజుల్లో తమను తాము ఉపేక్షించుకునే వాళ్ళు? ఐఎమ్ నథింగ్, నేను నథింగ్, నా దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చారు. 24 పెద్దలు, సింహాసనాసీనులు, కిరీటాలు ఉన్నవాళ్ళు లెగిసి, దేవా మీ ఎదుట ఇవన్నీ బలాదూరు ప్రభువా, నీ శక్తి ముందు, నీ సామర్థ్యం ముందు, నీవు నీ చిత్తంలో సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు అయ్యా, నీ ముందు ఈ కిరీటాలు వద్దు మాకు, నీవే కావాలి, నీవే ప్రముఖుడవి, నువ్వే పూజనీయుడవు, నువ్వే ఆరాధనకు అర్హుడివి అయ్యా అని చెప్పి సాష్టాంగ పడిపోయి, ఈరోజు దేవుడు కొంచెం హెచ్చిస్తే దేవుడిని తొక్కేస్తున్నారు. దేవుడు కొంచెం అభిషేకం ఇస్తే, దేవుడు కొంచెం సంఘాన్ని ఇస్తే, దేవుడు మంచి భార్యని ఇస్తే, పిల్లల్ని ఇస్తే తొక్కేసి దేవుడు స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేసి నిత్యము దేవుడు ఏడవడానికి కారణమైపోతున్న క్రైస్తవ సంఘమా,
మేలుకోండి, మేలుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటా. నేను నథింగ్ కాబట్టి మీకు సాష్టాంగపడతా. నేను చెడిపోయినాడు కాబట్టి మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను. దేవుడిని దుఃఖపెట్టద్దు, దేవుడికి అసహ్యాన్ని పుట్టించుకోవద్దు. దేవుడు మిమ్మల్ని బట్టి, మీ కృతజ్ఞతాస్తుతుల్ని బట్టి ఏడుస్తున్నారు. ఆయన మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరికో ప్రథమ స్థానం ఇచ్చి, ఎవరెవరినో పూజిస్తూ, ఎవరెవరినో హృదయంలో ఆరాధిస్తూ, నా దేవుడి దగ్గరికి వచ్చి ఏమీ ఎరగనట్లు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన ఏడుస్తారు. నా బిడ్డకి నాకంటే భర్త ఎక్కువైపోయాడా? నా బిడ్డకి నాకంటే పిల్లలు ఎక్కువైపోయారా? ప్రాణం పెట్టిన నాకంటే ఉద్యోగం ఎక్కువైపోయిందా? దేవుడిని బట్టి ఏడుస్తున్నారా, సంతోషిస్తున్నారా? పరీక్షించుకో. దేవుని కృతజ్ఞతాస్తుతులు బట్టి అసహించుకుంటున్నారా, లేక పరవశిస్తున్నారా? గుర్తు చేసుకో. ఎలా ఉంది నీ భక్తి? ఎలా ఉంది నీ సేవ? ఎలా ఉంది నీ పరిచర్య? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే డబ్బాలాగా వాగటం కాదండి. ఏదో రోజు స్తుతి చెప్పడం కాదండి. దేవుడిచ్చిన ప్రతి వాటిని దేవుడు పాదాల దగ్గర పెట్టేయాల్సిందే. దేవుడు కంటే నువ్వు ఈ లోకంలో ఏది గొప్పగా చూడకూడదు. ఎవరిని దేన్ని నువ్వు గొప్పగా చూడకూడదు. నీకు మంచి భర్త వచ్చినా సరే, నీ పిల్లల బంగారం అయినా సరే, నా దేవుడే నీకు గొప్పగా కనబడాలి. నా దేవుడే నీకు మహా గొప్పగా కనబడాలి. ఆయన ముందు నీకు ఇచ్చినవి ఏవైనా, ఆయన ముందు నీ దగ్గర ఉన్నవి ఎన్ని కోట్లైనా అవి చిన్నగా కనబడాలి. దేవుని పాదాల దగ్గర ఇదిగో ప్రభువా, మీరిస్తేనే కదా నాకు వచ్చింది, మీ కృప వల్లే కదా నేను సంపాదించుకుంది, నాకు మీరు కావాలని నిత్యము హృదయపూర్వకంగా కృతజ్ఞత హృదయంతో ఎవరైతే స్తుతులు చెల్లిస్తారో వాళ్ళని బట్టి దేవుడు పరవశిస్తారండి. వాళ్ళని బట్టి దేవుడు పండగ చేసుకుంటారు. ఎలా ఉంది నీ వైఖరి? సేవకుడైతే చేతులు పైకెత్తారు, సేవకులైతే ఇంకెవరు మాట అంటారు. విశ్వాసులు సీనియారిటీ వస్తే గర్వాంధులు అయిపోతున్నారు, అహంకారులు అయిపోతున్నారు, ఎవరిని లెక్క చేయట్లేదు, దేవుడికి భయపడతలేదు, దేవుని గౌరవించడం మానేశారు. మీ స్తుతి దేవుడు ఎలా తీసుకుంటారండి? నా దేవుడు రోషం గల దేవుడు. నా దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత రోషం కలిగి ఉంటారు. 3 పాయింట్లో ఫస్ట్ పాయింట్ నెగిటివ్ క్యారెక్టర్ చూపిస్తాను. 4 పాజిటివ్ చూపించాను. దావీదుని, యోసేపుని, అబీగయల్ని, ఎలియాజర్ని. ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించి కొంపదీసి ఎలా ఉన్నామో చూడు. 1 సమూయేలు 15:12 నుంచి. సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు యొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఒక్క నిమిషం. సౌలు దగ్గరికి సమూయేలు ప్రవక్త వచ్చాడు. సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు చెయ్యెత్తి యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడునుగాక అని సౌలు సమూయేలుని ఆశీర్వదిస్తున్నాడు. ఆహా సరే, దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చారు, అమాలీకులు మొత్తాన్ని నాశనం చేయమన్నారు, చేశావా? నేను ఆజ్ఞ నెరవేర్చి తిని అని అబద్ధాలు ఆడాడు. వెంటనే రంకెల సౌండ్ వినబడంగానే సమూయేలు అడుగుతాడు, అలాగైతే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, దేవుని ఆజ్ఞ పాటించానని చెప్తున్నావు కదా, మరి ఆ రంకెల సౌండ్ ఏంటి అంటే పిచ్చ పిచ్చ ఆన్సర్లు చెప్తూ ఉంటాడు. సౌలు ఎవరు? గాడిదలు కాసుకునేవాడు, గతి లేనోడు, సామాన్యమైన వ్యక్తి. దేవుడు కృప ద్వారా ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా సౌలుని చేస్తే, సమూయేలు ద్వారా అభిషేకిస్తే, సమూయేలు కొన్ని రాత్రులు ఏడుస్తూనే ఉంటాడండి. కొన్ని రాత్రులు ఏడుస్తూనే ఉంటాడు. దేవుడు అంటారు, ఇంకెంతకాలం ఏడుస్తావురా బాబు? నేనే చెప్తున్నా వదిలేయమని. అన్ను వదిలేరా? పనికిమాల నుండి ఆ భ్రష్టుని వదిలేరా? కాదు ప్రభువా, మీరు కృప ద్వారా అంత స్థాయిలో పెడితే ఎదురు చెప్తాడేంటయ్యా? మీకు ఎదురు చెప్తాడేంటి? నాకంటే సేవకుని ఆఫ్టర్ ఆల్ మీ మీదే తిరుగుబాటు చేస్తాడేంటి? ఈరోజు సౌలు మనసు మీలో చాలామంది ఉందండి. దేవుణ్ణి ప్రశ్నించే మనసు, దేవుణ్ణి నిలబెట్టే మనసు. దేవుడు చొక్కా పట్టుకొని మనిషిని అడిగినట్లు రా చూపిస్తా, మీ మనస్తత్వాలు మీలో ఉన్న హృదయం ఎలాంటిదో చూపిస్తాను. ఏం దేవుడు రా నువ్వు? నాకు ఉద్యోగం ఇవ్వేంటి? ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను నమ్ముకొని, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడ్డారని నిలదీసే దౌర్భాగ్య మనసు. నా సేవ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, అందరి సేవ డెవలప్ అవుతుంది అని దేవుడు నిలదీస్తున్నామేమో కొంపదీసి. సౌలుకి ఏ గతి పట్టిద్దో దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళకు కూడా, దైవజనులను బాధ పెట్టే వాళ్ళకు కూడా అదే గతి పట్టిద్ది. సౌలు దేవుడు దుఃఖానికి కారణమయ్యాడు,
దేవుడి తర్వాత దేవుడి సేవకుడైన సమూయేలు దుఃఖానికి కారణమయ్యాడు. ప్రియ దేవుని పిల్లారా, మీ దైవజనుల దుఃఖానికి అన్యాయంగా అయితే సేవకులు పోతారు, న్యాయంగా అయితే మీరు పోతారు. అనవసరంగా దేవుడి సేవకుల్ని బాధ పెట్టద్దు, దేవుడి సేవకుల్ని ఏడిపించద్దు, దేవుణ్ణి దుఃఖపెట్టద్దు. కృతజ్ఞత లేని హృదయాలు ఈరోజు ఎక్కువైపోయినాయి. అంచె దినాలలో ఎవరు నీకు చెయ్యి అందించారో, ఎవరు నిన్ను కాపాడారో, ఎవరు నీకు విడుదల కోసం ప్రయాసపడ్డారో, ఎవరు దేవుడికి నీకు మధ్యవర్తిగా ఉన్నారో వాళ్ళ పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి లేకపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. నువ్వు గ్యారంటీగా పోతావు, సర్వనాశనం అయిపోతావు దేవుడి చేతిలో. ప్రియ దేవుని పిల్లారా, మనల్ని పరీక్షించుకునే సమయం. దేవుని ఎదుట, సంఘం ఎదుట మనం ఉన్నాం. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు, ఆయన ఆత్మకార్యం జరుగుతుంది. చప్పట్లు కూడా దేవుని గట్టిగా మహింపరుద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే స్కూల్లో పాఠాలు అప్పచెప్పడం కాదండి. మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుడిచ్చిన సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి, నేను నథింగ్ ప్రభా, మీరు ఎవ్రీథింగ్, నేను నథింగ్, మీరు ఎవ్రీథింగ్ అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి ప్రీతికరమైనది 3 పాయింట్లు చూపిస్తున్నాను. 1, కృతజ్ఞత కలిగిన వ్యక్తులంటే దేవుడికి ఇష్టం. 2వ పాయింట్ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు యాగమునై ఉన్నవి. చూడండి, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏనంట, పౌలుకి కొన్ని వస్తువులు సంఘం పంపించారంట, అవసరమైన వస్తువులన్నీ. అవి ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఎవరైతే ఈ భూమి మీద దేవుని సేవకుల అవసరాలు తీరుస్తారో, దేవుని సేవకుల యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటారో, వాళ్ళకి అవసరాలు అందిస్తారో, వాళ్ళకి సహాయం చేస్తారో, వాళ్ళంటే దేవుడికి ప్రీతి అంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. చాలా తమ్ముడు, అలాగే 40వ వచనం చూద్దాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇది 2 రకాల అర్థాలు తీసుకొస్తాయి 28వ అధ్యాయం 35 నుంచి. 1, దేవుని సేవకులకి ఇది సూచిస్తుంది. 2, లోకంలో ఉన్న పేదవారికి సూచిస్తుంది. ఈ నా సహోదరులో అని దేవుడు మాట్లాడుతున్నారా, దేవుని కుమారుడు మాట్లాడుతున్నారా? దేవుడు మాట్లాడుతున్నారా, దేవుడు కుమారుడైన యేసుప్రభు వారు మాట్లాడుతున్నారా? యేసుప్రభు వారు. ఎందుకని? నా తండ్రి అంటారు అక్కడ. కాబట్టి యేసుప్రభు వారు నా సహోదరులకు మీరు చేసినట్లయితే అది నాకు చేసినంత సమానం. ఇప్పుడు చూడండి, దానికి క్లారిటీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. 28:1. గడిచిపోయిన తర్వాత తెల్లవారుచుండగా చాలమ్మా 10వ వచనం చదవమ్మా. అలాగే మరియకి అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలకి దేవుడు కనబడి ప్రత్యక్షత ఇచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? నా సహోదరులైన శిష్యులకి వెళ్ళి చెప్పండి నేను కనబడ్డానని. ఇప్పుడు సహోదరులు అంటే ఎవరు? యేసుప్రభుకి సేవకులు. వీళ్ళందరూ ఎవరు? నేను ఆకలితో ఉన్నాను, మీరు ఆకలి తీర్చారు. నేను దప్పికొని ఉన్నాను, మీరు నా దప్పికి తీర్చారు. ప్రభువా, మీరెప్పుడు వచ్చారు? అసలు మీరెప్పుడు ఆకలి కొన్నారు? నా కోసం, నా రాజ్యం కోసం కొంతమంది సేవకులు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళు తిండి లేక, గంజి కూడా లేక ఏడ్చే వాళ్ళు ఉన్నారు భూమి మీద. నేను చెప్పానని నా మాట చొప్పున దేశాలు వదిలేసి వచ్చి మిషనరీస్గా ఉన్నోళ్ళు ఉన్నారు, పస్తులు ఉన్నోళ్ళు ఉన్నారు, బట్టలు ఒకే జత్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, కొండల్లో లోయల్లో సేవ చేసే సేవకులు ఉన్నారు. వాళ్ళకు గనక నా సేవకులని వాళ్ళని గుర్తించి వాళ్ళ అవసరాలు తీరిస్తే నాకు ప్రీతికరంగా ఉంటుంది. దేవుడు తన మనస్సును బయట పెట్టుకుంటున్నారు. ఎంతోమంది సేవకులు, మీరు కోటీశ్వరులైన సేవకుల్ని చూస్తారు, కానీ సమస్తాన్ని విడిచిపెట్టి ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం లేకుండా, తినటానికి తిండి లేకుండా సమర్పణ కలిగిన సేవకులు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారండి. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పేద సేవకులు కనీసం మైక్ కొనుక్కుంటానికి కూడా లేక, కనీసం ఒక ఫ్యాన్ కూడా చర్చిలో లేక ఎంతోమంది సేవకులు మేము బయటికి వెళ్ళి చూసామండి. దేవుని సేవకుల్ని గుర్తిస్తున్నావా?
షూనేమీరాలు చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయం 9-10 వచనాలు. తన భర్త దగ్గరికి వెళ్ళి షూనేమీరాలు అంటుంది, కాగా ఆమె తన పనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. చాలు తమ్ముడు. లోకంలో పేరెంటాలకి పెళ్ళిళ్ళు తగలెట్టావు కదా లక్షలు. ఒక పేద సేవకుడికి ప్రతి నెల కొంచెం అమౌంట్ ఇవ్వచ్చు కదా. ఎంత డబ్బు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎంత డబ్బుని వేస్ట్ చేసావు నువ్వు. వెనక్కి తిరిగి లైఫ్లో చూసుకో. ఒక పేద సేవకుడు పిల్లల్ని చదివించడము, పేద సేవకుడికి వస్తువులు, చర్చిలో కావాల్సిన వస్తువులు కొనిపెడతాము చేయొచ్చుగా. మనసు రాదు. నువ్వు అప్పులు వడ్డీలు ఇచ్చి నువ్వు తప్పుడు పనులు చేస్తావే కానీ ఒక పేద సేవకుడికి, అయ్యో ఇది దేవుని సేవకుడు, అమ్మో దేవుడి కోసం తన దేశాన్ని వదిలేశాడు, తన ఊరు వదిలేశాడు, తన ఉద్యోగాన్ని వదిలేసి దేవుడే సర్వస్వంగా బతుకుతున్నాడు, నేను ఏదో ఒకటి చేయాలి. ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈ మనసున్న వాళ్ళు? ఎంతమంది ఇలాంటి పేద సేవకులకి సహాయం చేసే ఉన్నారు చెప్పండి. అలా చేస్తే పేదరికం ఉంటుంది అసలు భారతదేశంలో? అలా చేస్తే పేద సేవకులు అనేవాళ్ళు ఉంటారా? అలా చేస్తే పేద సేవకులు ఈరోజు తినకుండా పస్తులు ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా? లేదు, ఉండదు. కానీ ఈరోజు మనకి డబ్బు పిచ్చి, దేవుడు కంటే డబ్బు ఎక్కువ. వెనకేసుకోండి, బాగా వెనకేసుకోండి. కరోనాలో అలా వెనకేసుకున్న వాళ్ళు కోట్లు రోడ్ల మీద పడి ఆ డబ్బు మీద చచ్చిపోయారు. ఏం మిగలదండి. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతారు. మీరేమంటారు తెలుసా? మీరు ఈ ప్రశ్నకు అనే మాట ఒకటే, అన్నయ్య మా దగ్గర డబ్బు లేదు, అన్నయ్య మా దగ్గర స్థితి లేదు. దానికి ఆన్సర్ చెప్తా. 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను, వారు బహు ధనవంతులైనను ఉందా? మీ బైబిల్ అలా ఉందా? వారు నిరుపేదలైనను, పేదలా నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించినది. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా అబ్బా, అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్లు. వాళ్ళు నిరుపేదలైనను దైవజనుడికి పౌలుతో పాటు ఉన్న వాళ్ళకి అవసరాలు తీరుస్తూ వాళ్ళు సామర్థ్యము కంటే ఇంకా ఎక్కువ చేశారంట. అంటే బహుశా వాళ్ళు తింటం మానేశారేమో, దైవజనుల కోసం వాళ్ళు ఆకలితో ఉన్నారేమో, ఒక పూటే తిన్నారేమో, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చిన్న వస్తువులు కూడా అమ్మేసుకున్నారేమో సేవ కోసం, దేవుడి రాజ్యం కోసం. అందుకనే పౌలు హైలైట్ చేసి అంటాడు, మాసిదోనియా సంఘానికి ఎంత కృప దొరికింది. వాళ్ళు బహు పేదలైనను నిరుపేదలైనను వాళ్ళ దాతృత్వం. ఎందుకు అడ్డమైన ఖర్చు? నీకు ఏ పిచ్చి పోలేదు లోకంలో. మళ్ళీ పాటలు సమర్పణ చేయుము ప్రభు కొరకు. బ్యాగ్ ఉందా లేదా? ఏం భక్తి అండి, ఏం క్రైస్తవ్యం? నీకోసం బంగారపు రోడ్లు దేవుడు వేయించారు పరలోకంలో. నీకోసం రాజ్యాలు ఉన్నాయి, నీకోసం నివాసాలు ఉన్నాయి పరలోకంలో. వాటి కోసం ఎగబడి 4 రోజులు బంగారం రేటు తగ్గిపోతే మళ్ళీ కూర్చొని మూల కోమా బంగారం రేటు పడిపోయింది. అది పడిపోయే రేటు గురించి ఎందుకు? నీ లెవెల్ పెరిగే పరలోకంలో నీకోసం బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి కదా. ఏడు బాబయ్య, ఎప్పుడో జరిగేదానికోసం కోసం ఎల్ఐసి ఎందుకు కట్టి చచ్చావే నువ్వు? ఎల్ఐసి ఎప్పుడు 25 ఏళ్ళు పాలసీ కట్టావు నువ్వు. 25 ఏళ్ళతో నువ్వు ఉందామని ఇంకా భూమి మీద, ఇంకా ఈ భూమి నిన్ను భరిస్తుందంటావా 25 ఏళ్ళ తర్వాత? అక్కడ మాత్రం నీకు మంచి నమ్మకం ఎల్ఐసి మీద. అగ్రిగోల్డ్ ఎత్తేసిన తర్వాత ఎంతమందో హల్లెలూయా దేవుడికి ఇచ్చినా బాగుండేది, దైవజనుడికి ఇచ్చినా బాగుండేది డబ్బులు, అగ్రిగోల్డ్కి ఇచ్చి వచ్చాము అని చెప్పి అగ్రిగోల్డ్ లేపేసినప్పుడు చాలామంది లెగిసిపోయారు. ఏదైనా లెగిసిపోద్ది అంతే, దేవుడు బ్యాంక్ తప్ప. అందుకే నేను ఏ డబ్బైనా ఏసే బ్యాంకులో వేసుకుంటాను, అది 100 రెట్లు వస్తుంది నాకు. ప్రియ దేవుని పిల్లనా, దేవుని సేవకుల్ని ప్రత్యేకంగా చూడండి. వాళ్ళు భూమి మీద ప్రత్యేకించబడిన వాళ్ళు దేవుడి చేత ఎంపిక చేయబడ్డ వాళ్ళు, విఐపి క్యాడర్ వాళ్ళు. వాళ్ళ వయసు, వాళ్ళ స్థితి,
వాళ్ళ చదువు చూడమాకండి, వాళ్ళ సేవకులా కాదా. ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకి అంబాసిడర్ అంటారు, అంటే రాయబారిగా వస్తాడు. అతనికి ఎంత సెక్యూరిటీ ఇస్తారో తెలుసా? అతనికి ఎంత విఐపి, అమ్మో అమెరికా నుంచి వచ్చాడు వీడు, వాళ్ళు చెప్పేస్తాడు అమెరికా ప్రెసిడెంట్కి ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి, అరే ఆఫీసర్లు, అరే గన్ మ్యాన్స్, అరే ఆడికి కావాల్సిన 3 రకాల ఫోటోలు తెప్పించండి రా. ఆడెవడో అమెరికా ప్రెసిడెంటా? ఎవడాడు? కొట్టం గోపాలకృష్ణ. ఆడెవడో ఒకడో, కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరి ద్వారా వచ్చాడు? ఎవరు పంపిస్తే వచ్చాడు? అమెరికా పంపిస్తే వచ్చాడు. అమెరికా ప్రెసిడెంట్ ఏదో పని మీద పంపించాడు. ఆయన ఎలా చూస్తారు? విఐపీలా చూస్తారు. మరి దేవుడు పంపించిన ఒక సేవకుడిని ఈ భూమి మీద నువ్వెందుకు విఐపీగా చూడవు? నాకు జబ్బు వచ్చింది అన్నయ్య, నాకు విడుదల ప్రార్థన చేయండి. సేవకులుగా చూస్తున్నావా? నాకు తెలిసి చాలామంది చూడరు. అమ్మా మామూలు మనలో ఉంటే వాళ్ళు కూడా మనలో ఉంటాలే. నీకు 2 కొడితే ఆ దైవజనుడు దిక్కు అవుతాడు. మళ్ళా దేవుడు సేవకుల్ని ప్రత్యేకంగా ఎవరైతే చూస్తారో, శూనేమిరాలు చూడండి, దైవజనుడిని చూసింది, అబ్బా నా భాగ్యం అనుకుంది, కృతజ్ఞతతో ప్రేమతో, అయ్యా మీరు రావాల్సిందే. మీరు చాలామంది తెలుసా, పాస్టర్ గారు మీ బర్త్డే కదా బట్టలను కొనిపెట్టమంటారా? నాకు అక్కడ కర్ర ఉంటే కొర్ర పెట్టి కొట్టాలనిపిస్తుంది. కొనిపెట్టమంటారా? ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తారా? మీరు మామూలుగా భోజనం చేస్తారా? ఇప్పుడు ఎవడైనా సిగ్గు శరం ఉన్నోడు చేస్తాను అంటాడా? ఎవడైనా ఆ లోపలికి ఎలుకలు పందులు పరిగెడుతున్నా కూడా వద్దులే అంటాడు. మీరు విశ్వాసులు ఎంత తెలివైన వాళ్ళు అంటే, పాస్టర్ గారు ఈ నైట్ ఇక్కడికి పడుకొని పొద్దునే వెళ్తారా, లేకపోతే ఇప్పుడు? ఇది 2వ ఆన్సర్ కూడా. సినిమాలు ఎక్కువ చూస్తే, సీరియల్ ఎక్కువ చూస్తే ఇలాంటి ఐడియాలు వస్తాయండి మీకు. వద్దులే అమ్మా ఇవన్నీ మీకు ఎందుకు, మీ ఆయన మళ్ళీ ఇబ్బంది. మీరు రావాల్సిందే, మీరు రావాలి, మా ఇంటికి రావాలి, మీరు మా ఆతిథ్యం తీసుకోవాలి అని బ్రతిమలాడిందంట. దైవజనుడిని వేడుకుందంట, దైవజనుడిని బ్రతిమలాడిందంట. మీరు దైవజనులు తిట్టడంలో బాగా సీనియర్స్, దైవజనులు లోపాలు ఎత్తడంలో సీనియర్స్. దైవజనుల గురించి 3 టీ తాగుతూ టీ అయిపోయినా మళ్ళీ కాఫీ పెట్టుకొని, మళ్ళీ కాఫీ, మళ్ళీ టీ, మళ్ళీ అయినా ఇంకా అప్పటికీ తీరదు మీ ఆత్మీయ తండ్రి మీద చెప్పడానికి. మళ్ళీ 2వ రోజు పెట్టుకుందాం మన మీటింగు, ఈ వారం కుదరదు, నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం మన మీటింగ్ అని చెప్పి ఎన్ని చెప్పుకుంటారో దైవజనుల గురించి. ఇదే క్రైస్తవ్యం. నీ భక్తిని బట్టి ఆనందిస్తారా? ప్రీతిగా ఉంటుందా ఆయనకి? ఆలోచించండి ఒకసారి. నెగిటివ్ క్యారెక్టర్ చూపిస్తారు 2వ పాయింట్లో. దేవుని సేవకుల్ని సంతోషపెట్టిన వ్యక్తులను చూపించా. షునేమీరాలు మాసిదోనియా సంఘం దైవజనుని బహుగా సంతోషపెట్టేశారు. అంతే, ఈ దైవజనుడు పిచ్చిపెట్టేస్తుంది ఎలీషాకి. అరే ఆవిడకి ఏం లోటు ఉందో చెప్పరా, మొత్తం ఇప్పించేద్దాం దేవుడిని అడిగి. నువ్వు దైవజనులు సంతోషపెడితే దేవుడు దైవజనుల ద్వారా నీకు సమృద్ధిని ఇస్తారండి, నీకు లోటు తీర్చేస్తారు, ఏది కావాలంటే అది చేస్తారు. నాకు మీరు భలే నచ్చారు. ఎందుకు తెలుసా? మేమేం చెయ్యం, మాకు వాళ్ళు ఏమి ఇప్పించరు, మేమేం చెయ్యం. మీ యథార్థత నచ్చింది నాకు. అర్థం కలదా? దేవుడు ఆవిడికి ఏ లోటు ఉందో దైవజనుడికి పరిచర్య చేయడం వల్ల తీర్చేశారు. మీకు ఏ లోట్లు లేవా? అందరూ బెంజిలేసుకొచ్చినట్టున్నారు, అవి కొంచెం బయటపెట్టండిరా. మీ స్థితి చూస్తే బాగాలేదు కదా, మరి దేవుడు మీ స్థితిని మార్చాలంటే దైవజనులకు హెల్ప్ చేయండి, మంచి దైవజనులకు చేయండి. దేవుడి కోసం నిజంగా సేవ చేసి కరిగిపోయే వాళ్ళకి అవసరాలు తీర్చండి. ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపిస్తారు 2వ రాజులు 5వ అధ్యాయం 25-26. తొందరగా. మీరు షునేమీరాలాగా ఉన్నారా లేక ఈయనలాగా ఉన్నారా? అతడు లోపలకు పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషాను చూచి, గేహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని. ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక పరిచారకుడు ఉన్నాడు. రోజు వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. అయ్యగారు మీకు టీ పెడతాను, మధ్య భోజనం చేస్తారు రండి అని చెప్పి పరిచయం చేసే ఒక గెహజీ ఉన్నాడు. ఒక రోజు ఏం చేశాడంటే, ఈయన రూమ్లోకి వెళ్ళాడు. అయ్యగారు ప్రార్థన చేసుకుంటుంటే, ఒరే గెహజీ, అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చావు బాబాయ్? నేనా? ఇట్స్ మీ. ఇప్పుడే టీ ఇలా కింద పడితే తుడిసి వచ్చేసాను. తుడిసింది చాలు కానీ నయమాన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావో నాకు దేవుడు చూపించలేదా అని అడుగుతాడు. చూపించారా? ఏం చూపించారు? నువ్వు రథం దగ్గరికి వెళ్ళి ఎదుర్కొన్నది అంతా చూపించారు. ఎంత పనికిమాలినోడు అంటే గెహజీ, దైవజనుడు దగ్గర ఉంటూ, దైవజనుడు నీడలో బ్రతుకుతూ, దైవజనుడు పెట్టిన అన్నం తింటూ, దైవజనుడు భక్తి నేర్పిస్తే నేర్చుకుంటూ, ఈ పనికిమాలినోడు వెళ్ళి ఏం అబద్ధాలు చెప్తాడు తెలుసా? నయమాన్ గారు మా అయ్యగారు మీ దగ్గరికి పంపించారు. అవునా? ఎందుకు పంపించారు? ఇద్దరు ఇప్పుడే శిష్యులు వచ్చారు, వాళ్ళకి ఏం అల్లేస్తున్నాడు ఈ లోపల, టగడగడగడగడ. స్త్రీలు అల్లినట్టు అల్లేస్తున్నాడు మనోడు. అబద్ధాలు అల్లేసి కల్పించి చెప్పేసి
అవునా తీసుకొని మోసం చేసేసాడు, పరువు తీసేశాడు. ఇప్పుడే కదా వద్దన్నాడు. నయమాని ఏమనుకుంటాడు మనసులో, ఇప్పుడే కదా వద్దన్నాడు మళ్ళీ పంపించాడేంటి అనుకుంటాడా లేదా? పరువు తీసేశాడు దైవజనుడు పరువు. దైవజనుడు రోడ్డు మీద పెట్టేశాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు. పక్కనే ఉండి ఎలీషాకు మండింది, ఒరే నయమానికి వదిలింది నీకు పట్టుకొని గాక అన్నాడు. అంతే, కుష్టి వచ్చేసింది. నువ్వు దేవుడి సేవకుల్ని గౌరవిస్తే, వాళ్ళ అవసరాలు తీరిస్తే, వాళ్ళని సంతోషపెడితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చివరి అధ్యాయంలో, మీ పైన దైవజనులకి మీరు లోబడి ఉండండి, వాళ్ళని సంతోషపెట్టండి. వాళ్ళు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజకం. మీ దైవజనులు మిమ్మల్ని బట్టి ఆనందించాలి, సంతోషించాలి. ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు మీకు ఆశీర్వాదం. ఒకవేళ మీ దైవజనులు, మీ పైనున్న నాయకులు మిమ్మల్ని బట్టి ఏడ్చారా, గెహజీకి పట్టిన గతే మీకు పట్టిద్ది గ్యారంటీగా. పాజిటివ్ కోణం, నెగిటివ్ కోణం రెండు చూపించాలి. మూడో పాయింట్ చూపించి నేను ముగిస్తాను. దేవుడికి ప్రీతికరంగా ఉండేది ఏమేంటి చెప్పండి. ఫస్ట్ది కృతజ్ఞత, వెరీ గుడ్. రెండోది సహాయం చేసే మనస్సు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఇంగ్లీష్లో ఏముందంటే వర్షిప్ అని ఉంది. సేవ ప్లేస్లో వర్షిప్ అంటే ఆరాధన. దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయుదుము. మన ఆరాధన అంట దేవునికి ప్రీతికరంగా ఉండాలంట. ఆరాధన అంటే ఏంటి? ఒకే పాటని ఎక్కువసేపు స్మరిస్తూ ధ్యానిస్తూ పాడతాం. మనం చేసేది ఆరాధనే కదా రోజు. మీ చర్చిలో ఆరాధన జరగట్లేదా? చెప్పాలి. అందరూ ఆరాధన చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా ఇంట్లో చేసుకుంటున్నారు, కుటుంబంగా చేసుకుంటున్నారు, సంఘపరంగా చేస్తున్నారు, పెద్ద పెద్ద మీటింగ్స్లో చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఆరాధనలో ఉండాల్సిన విషయాలు చాలా జాగ్రత్తగా, 10 కోట్ల సందేశం ఇది. దేవుడు ఎవరి ఆరాధన అంగీకరిస్తారు? ఎటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తారు? ఎటువంటి ఆరాధన దేవుడికి ప్రీతికరంగా, ఆహా నా బిడ్డ ఆరాధన చేస్తున్నాడురా, అరే పదండ్రా దేవదూతలరా కిందకు ఒకసారి భూలోకానికి వెళ్ళి నా బిడ్డ ఆరాధన ఆస్వాదించొద్దాం అని ఎవరిని బట్టి అంటారో తెలుసా? వినయ భయ భక్తి. వినయ భయభక్తులతో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరించి ప్రీతికరంగా స్వీకరిస్తారు. వినయం, భయం, భక్తి. మీరు మాకెందుకు లేవు? భయభక్తి క్రిస్టియన్స్ మేము. గ్యారంటీ పోతారు మీరు. వినయం ఉందా? అహంకారం ఉందా? గర్వం ఉందా? వినయం ఉందా మీకు? దీన మనస్సు ఉన్న వాళ్ళు మాత్రమే వినయం చూపిస్తారు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే నీకు గర్వం. నీకు వినయం ఎక్కడుంది? గర్వంతో నువ్వు అహంకారంతో ఆరాధన చేస్తే దేవుడు దిగొచ్చేసి మరి అబ్బా నా బిడ్డ బయటేమో గర్వాంధురాలు, లోపలేమో ఆరాధికురాలని అంగీకరిస్తారా? నా దేవుడు అంత పిచ్చి దేవుడిలా కనబడుతున్నారా? నా దేవుడు అంత రోషం లేని దేవుడిలా కనబడుతున్నారా? వినయం ఉండాలి, భయం ఉండాలి. ఆరాధనలో భయం అనేది తెలుసా మీకు? అసలు ఆరాధికులు దేవుడికి భయపడాలన్న విషయం మీకు తెలుసా? తెలియదండి. భక్తి మేము చేసేది రోజు భక్తే కదా. చూపిస్తాను. ఈ క్లారిటీ ఇచ్చి నేను ముగిస్తాను. మీకు ఒక్క దెబ్బతో పొరలు రాలిపోతాయి యేసేనామంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4 డైరెక్ట్గా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. అక్కడి నుంచి చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. అందరూ చదవండి దయచేసి దైవజనుడితో. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ప్రియ దేవుని పిల్లారా, సింహాసనం ఉంది. దేవుడు సింహాసనం మీద కూర్చున్నారు. ఎదురున్న దేవదూతలు, కోట్ల దేవదూతలు ఉన్నాయి. దూతలు 6 రెక్కలు ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ దేవదూతలకి వినయం ఉంది. దేవదూతలకి
గర్వంతో వీళ్ళు చేయట్లా. వీళ్ళు గర్వం గల దేవదూతలు కాదు, గర్వాంధుడు పడిపోయాడు సాతానుగాడు. వీళ్ళు మిగిలిన వాళ్ళు. వీళ్ళు చాలా దీన మనసు కలిగి దేవుణ్ణి సంతోషపెట్టే దేవదూతలు. 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని అమ్మో సర్వోన్నతుడిని చూసే అంత ధైర్యం మాకు లేదు బాబు. ఆయన సర్వాధికారి, మేము చూడటానికి అర్హులం కాదు అని భయపడుతున్నారు. చూడటానికి కూడా వినయం ఉంది, కాళ్ళు కప్పుకుంటున్నారు. భక్తి ఉంది, ఆరాధన చేస్తున్నారు. వినయం ఉంది దేవదూతల్లో, భయం ఉంది దేవదూతల్లో, దేవుడి పట్ల భక్తి ఉంది. కాబట్టి వీళ్ళ ఆరాధన ఆహా ప్రీతికరంగా ఉంది నాకు. బాబా మళ్ళీ చెయ్యండి రా బాబు, మళ్ళీ చేయండి. సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అబ్బా 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 అబ్బా, మీకు ఏదో చెయ్యాలరా. మీరు నన్ను ఎంత పరవశించేలా చేస్తున్నారు కాబట్టి ఓ పని చేస్తా, మిమ్మల్ని నాకంటే హెచ్చిస్తా. అదే ఉంది బైబిల్లో. ఆయనకు పైగా శరాపులు, ఆయన సింహాసనానికి పైగా ఎగరటం ఏంటండి? దేవుడు ఎందుకు ఒప్పుకున్నారండి అసలు? చెప్పాలి. ఇంకా అర్థం కాలేదా? ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పి. చాలు, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. చూడండి, దేవుడు ఒకానొక రోజు అబ్రహామును పిలిచారు. చెప్పండి ప్రభువా, చిత్తం ప్రభువా, నీకు ఒక్కగానొక్క నీకు ఇష్టమైన, నీకు ప్రీతికరమైన, నీ ప్రియమైన కొడుకున్నాడు చూసావు ఇస్సాకు. ఉన్నాడు ప్రభువా. ఏం చేయమంటారు? చంపి పారే, లేపే. వెంటనే మనోడు, ఏం ప్రభు నువ్వు ఏం దేవుడు, నువ్వు మనిషి ఛట్ అన్నాడా? వెంటనే పొద్దున్నే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్రహాములో వినయం ఉందా, భయం ఉందా, భక్తి ఉందా చూపిస్తాను చూడండి మీకు. 22:12 వచ్చిన చూడండి. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవు. దేవునికి భయపడుతున్నావు, నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి నీ కొడుకుని తీసుకొని చంపడానికి కూడా సిద్ధపడ్డావు, మనసులో చంపేశావు. ఈ లింకు ఎవరికి తెలియదు, ఈ మర్మం ఎవరికి తెలియదు. అబ్రహాము యొక్క బలిపీఠాన్ని, అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క భక్తి, అబ్రహాము యొక్క ఆరాధన ఆహా దేవుడికి ప్రీతికరంగా ఉంది. ఎందుకు తెలుసా? అబ్రహాము, నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా, నేను మాట్లాడి తెగుస్తున్నానయ్యా. వినయంలో సీనియారిటీ కలిగినోడు అబ్రహాం. గర్వాంధుడు కాదు, అహంకారం లేదు అబ్రహాంలో. కోట్లకు అధిపతి, 318 మంది యోధులు ఉన్నారు అతని దగ్గర, పెద్ద పెద్ద పనోళ్ళు ఉన్నారు. కానీ దేన్ని బట్టి అతిశయించాడు? అబ్రహాము దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయిస్తాడు. గట్టిగా అబ్రహాములో వినయం ఉంది. రెండవది, అబ్రహాంలో భయం ఉంది. భయపడి అమ్మో దేవుడు కొడుకు అడిగాడు, నేను ఇవ్వలేదనుకో ఆయన ఎలాగో తీసేసుకుంటాడు, అదేదో నేను ఇచ్చేసాను అనుకో నాకు మార్కులు పడతాయి. దశంభాగం ఇవ్వలేదనుకో దేవుడు ఎలాగో నా దశంభాగం లాగేసుకుంటాడు, నాకంటే ఆయన పెద్ద దొంగ. ఎంతమంది ఆ భయం ఉంది? దేవుడు భయం. దశంభాగం యెహోవా సొమ్ము తీసుకొచ్చి సేవకులకి ఇస్తారు దేవుడు, అది దేవుడు పెట్టిన నియమం. నువ్వు దశంభాగం ఇవ్వకపోతే ఆయన ఎలా లాక్కోవాలో ఆయన బాగా తెలుసు. నీ జ్యేష్ఠపుత్రుని ఇవ్వకపోతే ఆయన నీ బిడ్డను ఎలా తిప్పి సేవకుడిగా మార్చుకోవాలో దేవుడికి బాగా తెలుసు. ఎవరు భయపడుతున్నారు ఈరోజు దేవుడికి? ఎవరికి భయం ఉంది దేవుడి పట్ల, దేవుడు ఆజ్ఞల పట్ల? వినయం ఉంది అబ్రహాములో, భయం ఉంది అబ్రహాములో, భక్తి ఉంది అబ్రహాములో. 3 ఉన్నాయా లేవా? సరే, భక్తి అంటే ఏంటి? పళ్ళు రాలిపోతాయి. ఎప్పుడు దా చెప్పి నేను నచ్చినాయి, నాకు ఇప్పుడు నచ్చలేదు నువ్వు. అసలు భక్తి లేదా మాకు భక్తి ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు. మీకు భక్తి లేదని నేను చెప్తాను. నేను ఇది కూడా లేదారా మాకు? ఇప్పుడు దాకా ఒక పాయింట్ లేదు. నీకు నిద్ర పట్టదా? మాకు 3 పాయింట్లు లేవు అని చెప్పేదాకా మమ్మల్ని వదలను. 5 నిమిషాల్లో వదిలేస్తాను. భక్తి అంటే ఏంటి అసలు? మామూలు భక్తి అంటే ఏంటి? రోజు లెగుస్తాను కదా, రోజు లెగంగానే అది భక్తి, అంతేనా? హల్లెలూయా, అది భక్తి. దేవుని స్తుతించదము,
ఎల్లప్పుడు దేవుని స్తుతించేదా. ఇది భక్తా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. భక్తి అంటే ఏంటి? 1వ అధ్యాయం. దేవుని ఎదుట భక్తి ఏదనగా, అందరూ మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోతారు గ్యారెంటీగా. ఎందుకు తెలుసా? లోకపు ఆశలు ఇంకా మీలో ఉన్నాయి, లోకపు యాశాలు మీలో ఉన్నాయి, లోకపు వేసే డ్రెస్సులు వేసుకుంటారు, లోకంలో తిరిగినట్లు తిరుగుతారు. ఇక్కడికి వచ్చి మాత్రం అన్నయ్య ఎవడు తెలియదు, దేవుడు తెలియదా మీ ఆశాలు? ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీకు తెలీదా? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. నువ్వు ప్రత్యేకించబడ్డావు, దేవుడు నిన్ను ప్రత్యేకించారు, లోకంలోంచి నిన్ను పిలుచుకున్నారు. మహాదేవుని పిలుపు నీకు అందింది. నువ్వేం చేయాలి? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు కుమార్తెలను కుమారులై యుందురు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. దానిపైన ఏముంది? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. రూల్ ఏంటి? ముట్టకుడి, అపవిత్రమైన దాన్ని. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని. ముట్టమాకండి. మనం దేవుడి చేత లోకంలోంచి మనందరం ప్రత్యేకించబడ్డాం. ఒకప్పుడు లోకస్తులం, ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు విగ్రహారాధన చేసాం, ఒకప్పుడు ఏదో చేసాం. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచి ఆయన పవిత్రమైన సంఘంలో, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత ఆయన వధువు సంఘంలో నిన్ను నన్ను కూర్చోబెట్టారు. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సినిమాకి వెళ్దామా? నేను రాను. అవునా? అది చిరంజీవి సినిమా కాదు కదా. నీ బొందబడ, నువ్వు సినిమాకి వెళ్దాం మానేసావు అనుకు నేను అనుకున్నాను. చిరంజీవి సినిమా కాతే వెళ్ళవా? ముసలోడైపోయాడనే. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. లోకపు స్నేహాలు కానీ, లోకపు మాటలు కానీ, లోకపు వేషాలు కానీ నీలో ఉండకూడదు. నీలో ఉన్నాయన్నీ అయ్యే కదా. నువ్వు ఇవన్నీ ఉంచేసుకొని సర్వోన్నతుడా నాకు వస్తుందండి కోపం, ఎందుకంటే దేవుడు ఆత్మ కలిగి ఉంటాను కదా. అసలు ఆరాధకులను చూస్తే ఈరోజు లేటెస్ట్ తమ్ముడు వాళ్ళకి తెలుసు బాగా, వీళ్ళిద్దరికి బాగా తెలుసు. మన మీటింగ్ వాళ్ళకి ఫస్ట్ టైం కొత్తగా ఉంది, ఎందుకంటే అందరు ట్రెండ్ వేరుగా ఉంది, మన ట్రెండ్ వేరుగా ఉంది. ఏ తమ్ముడు? అసలు వాళ్ళ డ్రెస్సులు చూస్తే అసలు మామూలుగా హీరోయిన్లు ఏం సరిపోతారు మన వాళ్ళ ముందు అసలు నడుస్తుంటే. దేవుడు చేసిన వీడియోలు, సాంగులు ఎందుకు? దేవుడిని చూపించకుండా ఈరోజు కటౌట్లు ఏంటో, ఇది ఏంటో ఎంత దిగజారిపోయిందండి. అసలు లోకమే, ఎక్కడ చూసినా లోకమే, సేవకుల్లో చూసినా లోకమే, లిప్స్టిక్లు, హడావుళ్ళు. ఇది చూడండి, 35 ఏళ్ళు దేవుడు నన్ను పిలిచినప్పుడు అరే రంగుమానే అన్నారు. ప్రభువా మా మా కొలికి ఉన్నాడు, వెళ్ళిపోయాడు కొంపదీసి. ఏమో ఈయన చివరిదాకా ఉండేటట్లేడు. మన వార్షికోత్సవానికి వచ్చి మధ్యలో లెగిసిపోయాడు. మా వాడు తెలుసా, మా టీటీలు ఎంతమంది ఎగతాలు చేశారు తెలుసా? అరే ముసలోడు అయిపోయావా, చిన్న వయసులో పెద్ద ఉద్యోగం అనేది, నీ ఉద్యోగాన్ని తగ్గట్టయిన వైట్ కాలర్ నీ పొందబడా. ప్రభువా మీరేమో రంగు మానేమంటారు, వీళ్ళేమో రంగు వేసుకోమంటారు, మధ్యలో చచ్చిపోతున్నాను ప్రభువా. త్యాగపూరితమైన మనసు రావాలి నీకు. నా దేవుడు నాకు చెప్పింది, త్యాగపూరితమైన మనసు నీకు రావాలి. ఎవ్వడేమనుకున్నాను అవసరం, నా వైపు చూడు, నిన్ను ఆశీర్వదిస్తాను, ప్రపంచానికి దీవెనగా మారుస్తాను నిన్ను. ఆయన కోసం నేను రంగు వదిలేసుకున్నా, పిచ్చోడిని అయిపోయాను. నన్ను చాలామంది అన్న లెగన్నా ఒకసారి, ఎంతమంది ఎగతాళి చేశారన్నా? ఎలా ఎగతాళి చేశారు అన్న? యథార్థంగా ఒప్పుకుంటాడు, నేను కూడా చేశాను. ఎగతాళి చేసేవాళ్ళు ఎంత మనసు చిముక్కుమనేది, అందులో ఆడవాళ్ళు. ఇప్పుడు ఎంత ఎగతాళి, ఎంత జబర్దస్త్ చూసిన తర్వాత బాగా డబల్ మీనింగ్లు, ఎగతాళి చేయటం ఎక్కువైపోయింది. మనిషి గౌరవించడం పోయింది ఈ రోజుల్లో, కాదా? అరే ముసలోడు వస్తున్నాడు రా టీటీ, ఒక ఆట ఆడుకుందాంరా. ఎంత ఎగతాళి, ఎంత అవమానం దేవుడి కోసం భరించా. ఈరోజు అదే నన్ను గొప్ప స్థాయిలో పెట్టేసింది. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించబడ్డాడు అబ్రహాము. దేవుడు పిలుపు, లేగు నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు రావాలి బయటికి. ఎలా రావాలి? నీ దేశం నుంచి వచ్చే, నీ కుటుంబంలోంచి, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. ఈరోజు మనందరం దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళం. మన ప్రవర్తన చూసి వీళ్ళు దేవుడు బిడ్డలే, నా ప్రవర్తన చూసి
ఒక పక్కా హిందువు రాజకీయ నాయకుడు ఫ్లాట్ అయిపోయాడు అంతే. నా ప్రవర్తన చూసి ఒక రాజకీయ నాయకుడు, అతనికి పూజలు తప్ప దేవుడు అంటే ఇష్టం లేనివాడు నా ప్రవర్తన ద్వారా నా ప్రేమతో పడగొట్టు పారేశానంతే. ఎవరైతే దేవుణ్ణి వినయ భయభక్తులతో ఆరాధిస్తారో వాళ్ళని దేవుడు నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తారు. దద్దినక్కడ. ఇప్పుడు అబ్రహాము దేవుడు అనాలా, దేవుడు కొడుకు అబ్రహాం అనాలా? ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది? ఎక్కడ పెట్టుకున్నారు దేవుడు? నెత్తి మీద. అబ్రహాము దేవుడా. దేవుడు పెద్ద, అబ్రహాం పెద్ద? దేవుడు గొప్ప, అబ్రహాం గొప్ప? ఎప్పుడైతే వినయ భయభక్తులతో ఆరాధన చేశాడో అబ్రహాము దేవుడా, దావీదు కూడా వినయ భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించాడో, దావీదు కుమారుడా. దావీదు కుమారుడు ఏంటి దారిద్రంగా? ఆయనెవరు, ఈయనెవరు? దేవుడు హెచ్చించాలనుకుంటే, దేవుడు చూపించాలనుకుంటే తన పిల్లల్ని ఆయన కంటే ఎక్కువగా చూపించుకుంటున్నారు. ఈరోజు అబ్రహామును చూద్దాం, దావీదును చూద్దాం. వాళ్ళు చచ్చిపోయినా ఇంకా నిరంతరం నిలుస్తూనే ఉన్నారు. ఎందుకని? వాళ్ళ ఆరాధనలో భయం ఉంది, వాళ్ళ ఆరాధనలో వినయం ఉంది, వాళ్ళ ఆరాధనలో ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఆరాధనలో ఏముంది? ఈరోజు ఆరాధనలో డ్యాన్స్ ఉంది. ఈరోజు ఆరాధనలో మ్యూజిక్లు 15 పెట్టేసుకొని అందరికీ చూడండి 15 వాయిద్యాలు ఉన్నాయి ఇక్కడ. అది మెయిన్ థీమ్. దేవుణ్ణి సంతోష పెడుతున్నామా లేదా? అది మిస్ అయిపోయినప్పుడు ఎన్ని ఉంటాయి, ఎన్ని వాయిద్యాలు ఉంటాయి, ఎన్ని కీబోర్డులు ఉంటాయి, ప్రయోజనం చెప్పండి? 90% లేదా 99% మ్యూజిక్ని బట్టి నీకు ఊపొస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఆగిపోగానే అయిపోయింది. అమ్మ ఆత్మ వచ్చేసింది నాకు. ఆత్మ, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇట్స్ లైట్ కూలింగ్. ఎంతమందిని చూసామండి. మ్యూజిక్ అయిపోగానే అయిపోద్ది. నీ పొంద మ్యూజిక్ అయిపోతే ఆగిపోద్ది. దేవుడు తాగితే హృదయం కదిలిద్ది. నేనేమిటో, నా గతమేమిటో తెలిసిన వారే ప్రేమించలేరే, నా నడకేమిటో, నా పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేరే. నీ చురిగా పడియుండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చినావే. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది, కలలాంటి బ్రతుకు నాది. దేవుని పిల్లారా, మన కన్నీరు దేవుని కింద దించి తప్ప మన వాయిద్యాలు దింపమండి. నా బ్రతికి ఈరోజు, ఒకప్పుడు ఇదే విజయవాడలో శాపగ్రస్తుడిగా బతికాను, ఈరోజు ఆశీర్వాదంగా వచ్చానండి. నా దేవుడు నా స్థితి మార్చారు, నా తల ఎత్తారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు అతని శత్రువుల్ని కూడా మిత్రువులుగా మార్చేస్తారు నా దేవుడు. సామెతల గ్రంథం. నా దేవుడు ఈరోజు నా శత్రువులతో ఘనపరుస్తున్నారు. నా శత్రువులు ఎదుట నాకు తలకాయ పైకి లేపి కిరీటాన్ని ఎత్తారు. నా దేవుడికే మహిమ కలుగునగాక. ఒకే ఒక్క వ్యక్తిని చూపించి నెగిటివ్ క్యారెక్టర్ని ముగించుతారు. టైం అయిపోయింది ఏమనుకో. చాలా పవర్ఫుల్ సందేశం, మళ్ళీ మీకు దొరకదు ఇలాంటి వాక్యం. ఒకే ఒక్క మాట, ఆదికాండం 4వ అధ్యాయం 3 నుంచి 5.
ఇద్దరు అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టారు, ఇద్దరు అర్పణ ఇచ్చారు, ఇద్దరు ఆరాధన చేశారు. కానీ దేవుడు ఒక ఆరాధన అంగీకరించారు, రెండో వ్యక్తి ఆరాధన అంగీకరించట్లేదు. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి ఆరాధనలో వినయం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. కయ్యూను ఆరాధనలో వినయం లేదు, భయం లేదు, భక్తి లేదు. అందుకనే పోరా కుక్క, నేను లక్ష్య పెట్టను. ప్రియదేవుని పిల్లరా, భయం లేదు అని మీరు ఎలా చెప్తారన్నయ్య? ఒకసారి 9వ వచనం చదవండి అందరూ చూసి. ఆదికాండం 4:9 చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని దేవుడు ప్రత్యక్షమై, సర్వ సృష్టికర్త అయిన దేవుడు కయ్యూనికి ప్రత్యక్షమై నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని దేవుడు అడిగితే ఏం చెప్తున్నాడు ఆన్సరు? అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. నేను ఏమన్నా కావలోళ్ళ కనబడుతున్నారా నీకు? ఎవరితో సమాధానం చెప్తున్నాడండి? ఎవరికి ఆన్సర్ ఇస్తున్నాడండి? ఎవరికి ఆన్సర్ ఇస్తున్నాడు? మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి కయ్యూలు లాంటి వాళ్ళు? మీలో కయ్యూని స్వభావం లేదా? దేవుని చొక్కా పట్టుకుని అడిగే స్వభావం లేదా? వాళ్ళని బాగానే చూస్తున్నావు అయ్యా, వీళ్ళకి కూడా అప్పులు తీరుతున్నాయి, నిన్న కాకముందు వచ్చాడు. అది కయ్యూని లాంటి స్వభావం కాదా? మీ గుండెల మీద చేసుకొని దమ్ముంటే గుండెల మీద చేసుకుని బైబిల్ పట్టుకొని ఇప్పటి వరకు నేను బాప్తిసం పొందిన తర్వాత ఒక్కసారి కూడా దేవుడిని నిలదీయలేదు, ఒక్కసారి కూడా దేవుడిని ప్రశ్నించలేదు, ఒక్కసారి కూడా దేవుడి మీద నేను చిరాకు పడలేదు, అలగలేదు అని చెప్పండి. దమ్ముంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. నాతో సహా అందరం పడిపోయిన వాళ్ళే, అందరం ఓడిపోయిన వాళ్ళమే. కయ్యూని స్వభావం తెలుసా? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ప్రత్యేకంగా ఉండాల, ఇచ్చే శ్రేష్టమైన బలి శ్రేష్టంగా ఇవ్వాల. ఈరోజు నువ్వు ఆరాధన చేసి గొప్పగా ఫీల్ అయిపోతావు. నేను సండే స్కూల్ నడిపిస్తాను, నేను అది నడిపిస్తాను, గడిది గుడ్డు నడిపిస్తాను. ఈ ఆరాధన మొహం మీద కప్పుని బతుకు చేయడానికి దేవుడు ఉమ్మేస్తున్నారు అక్కడ. నువ్వు ఏదేదో చేసుకున్న ఆరాధన, నేను బాగా పాటలు పాడతాను. ఈ మధ్య నాకు భలే కోపాలు వస్తున్నాయి. రాగాలు ఎక్కువ తీయటం, స్వరాలు చూడటం, దైవజనుల్లో వంకలు పెట్టడం, ఒక్కొక్కరిని దేవుడు గోమ మీద కొట్టేస్తారు అంతే. దేవుడు చూసేది ఆరాధనలో నీ స్వరాన్ని చూడరు. నీ స్వరం ఏంటి? హీరోలకి ఇస్తే ఇంకా బాగా స్వరాలు తెస్తారు, ఇంకా బాగా రాగాలు తెస్తారు మనోళ్ళ కంటే, కాదా? చెప్పాలి, మనకంటే వాళ్ళే బాగా తెస్తారు. అదే దేవుడు చూసేది? నీ రాగాన్ని చూస్తారా? నీ స్వరాన్ని చూస్తారా? నీ వాయిద్యాలు చూస్తారా? దేవుడు ఎక్కడ చెప్పారు వాయిద్యాలు చూస్తానని? ఎక్కడ చెప్పారు రాగాన్ని చూస్తానని? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయమని బైబిల్ చెప్తుందండి. చెప్పలు కొడదాం. కళ్ళు మూసుకోండి ఒక 5 నిమిషాలు. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడారు. కృతజ్ఞత ఉందా నీలో? దేవుని చెప్పు ఒక నిమిషం. కళ్ళు మూసుకొని, ప్రభువా నాలో కృతజ్ఞత లేదయ్యా. రెండవది, నాలో సహాయం చేసే మనసు లేదు ప్రభువా, నాలో వినయ భయభక్తులు లేవు ప్రభువా అని చెప్పగలవా? ఒక్క 5 నిమిషాలు కన్నీరు గారుస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటా. తమ్ముడా, మంచి సమయం ఇది, మంచి అనుకూల సమయం. ఒక్క 5 నిమిషాలు కన్నీళ్ళు కాచి కళ్ళు మూసుకుని పశ్చాత్తాపం రిలీజ్ చేస్తున్నా యేసయ్య నామంలో. అయ్యోహో అని వేదన ఆత్మ రిలీజ్ చేస్తున్నాను ప్రభువా, కన్నీరు రిలీజ్ చేస్తున్నా తండ్రి. దయచేసి ఒక 5 నిమిషాలు తలకాయ ఎత్తి కన్నీళ్లతో, ప్రభువా నేను ఓడిపోయాను తండ్రి, నా పరిచర్యలో ఓడిపోయాను, నా సేవలో ఓడిపోయాను, నేను ఆరాధనలో ఓడిపోయాను. కుమ్మరించుము కుమ్మరించుము మీ ఆత్మను నాపైన, కుమ్మరించుము కుమ్మరించుము మీ ఆత్మను నాపైన, కుమ్మరించుము కుమ్మరించుము మీ ఆత్మను నాపైన. నేను ఓడిపోయాను ప్రభువా, కృతజ్ఞతలో ఓడిపోయానయ్యా. పలుమారులునే పడిపోతినయ్యా, నిలువలేక చెడిపోతినయ్యా, పడిపోతినయ్యా, నిలువలేక చెడిపోతినయ్యా. నా తోడై నా నీడై నన్ను నడిపించగా కుమ్మరించుము, నా తోడై నా నీడై
కన్నీళ్ళు కార్చాలి. యేసయ్య నామములో పశ్చాత్తాపం రిలీజ్ చేస్తున్నా ప్రభువా. మళ్ళీ 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 కన్నీళ్ళు అందరూ, అయ్యా నేను ఓడిపోయానయ్యా, సేవలో ఓడిపోయాను తండ్రి. తలకాయ పైకెత్తాలి, తలకాయ పైకెత్తాలి. నా తోడై నా నీడై నన్ను నడిపించగా కుమ్మరించుము, కుమ్మరించుము, కుమ్మరించుము నీ ఆత్మను నా పైన. అడగండి, దేవుణ్ణి అడగండి. నా వల్ల కాదయ్యా, నేను పడిపోయానయ్యా, నేను ఓడిపోయానయ్యా, నేను దిగజారిపోయాను తండ్రి. నేను మీ బిడ్డను కాదు, సాతాను బిడ్డగా మారిపోయానయ్యా. నా లక్షణాలన్నీ మారిపోయినాయి తండ్రి. మీ ఆత్మను నా పైన కుమ్మరించుము, కుమ్మరించుము మీ శక్తిని నాలోన. అనిల్ గార్చాలి, ఒక 5 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యా నాలో కృతజ్ఞత లేదు, కఠినమైన హృదయం అయ్యా, గర్వపు హృదయం అయ్యా, మోసపు హృదయం అయ్యా, రాతి గుండయ్యా నాది, రాతి మనస్సు అయ్యా. చెయ్యి అందించిన వాళ్ళని ఏడిపిస్తానయ్యా, సహాయం చేసిన వాళ్ళకి ఏడుపు తీసుకొస్తానయ్యా నేను. వేదనలోన పడిపోతినయ్యా, ఆదరణ లేక అల్లాడితి. వేదనలోన పడిపోతినయా, ఆదరణ లేక అల్లాడితి. కన్నీరేనా పానమాయను, నన్ను బలపరచగా కుమ్మరించుము. కన్నీరేనా పానమాయను, నన్ను బలపరచగా కుమ్మరించు. మళ్ళీ 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 పాడదాం. కన్నీరేనా ఓడిపోయానయ్యా, పడిపోయానయ్యా, దిగజారిపోయానయ్యా. నాలో భయం లేదు, భక్తి లేదు, నాలో అన్ని ఉన్నాయనుకుని మోసపోయానయ్యా. సాతాను నన్ను భ్రమలో పెట్టేశాడు ప్రభువా. కుమ్మరించుము, మళ్ళీ మళ్ళీ కుమ్మరించుము, కుమ్మరించుము నీ ఆత్మను నా పైన. కుమ్మరించుము, కుమ్మరించుము మీ శక్తిని నాలోనా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ పాదాలకు స్తోత్రాలు ప్రభువా. మీకు ఎలా ప్రీతికరంగా ఉంటే మీకు ఇష్టమో మాకు ఈరోజు తెలియచేసినందుకు మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇంత గొప్ప వాక్యాన్ని మాకు అందించినందుకు మీ పాదాలకు స్తోత్రాలు అయ్యా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరే మహిమ పొందినందుకు మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.